గురుభ్యో నమః. ఆంధ్రులకి ఆరంభ సూరత్వం ఒక సామెత ఉంది, తెలుసు అనుకుంటా కదా. ఫస్ట్లో క్లాసులకి జనం నిండా ఉండే, కొద్ది కొద్దిగా మరి ఎటుపోతున్నారో తెలియదు వీళ్ళందరూ అని ఇక మిగతా వాళ్ళు ఏంటంటే ఎటు పోవడానికి దారి లేక పిల్లగాళ్ళు అంటే వాళ్ళు ఎటు తిరుగుతారు, పెద్దవాళ్ళు మేమేం చేస్తామని కూర్చున్నారు అన్నమాట. అర్థమవుతుంది. కొంతమంది పిల్లలు ముందే వచ్చి అడుగుతుంటారు వాళ్ళు ఏం చెప్తారు సార్ అని, అంటే మంచిగా ఉంటే ఓకే, లేకపోతే వెళ్ళిపోతామని ముందే సిలబస్ అడుగుతున్నారు వచ్చి వీళ్ళు. వాస్తవ. సో నిన్న అసలు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఏమిటది? చట్నీ. సాయంత్రం భోజనానికి వెళ్తే సార్ చట్నీ ఎవరు వేసుకోవట్లేదు సార్ అంటారు. చాలా బాధ అనిపించింది. అరే అదేంట్రా బాబు, నేను చట్నీ వేసుకోవద్దని చెప్పానా? వేసుకోవద్దని చెప్పాను. ఎక్కడ వేసుకోవద్దని చెప్పాను? చెత్తబుట్టలో వేసుకోవద్దన్నాను. మీరేమో అసలు చట్నీ వేసుకోవడం మానేశారట కదా. ఒకవేళ నేను చెప్పింది తప్పనిపిస్తే అందరికీ క్షంతవ్యుణ్ణి, అలా కాదు నా ఉద్దేశం. ఓకే, ఎందుకంటే నిన్న నాకు రవికాంత్ ఒక మాట చెప్పాడు, అది మీకు చెబుదాం అనిపించింది. మాకు ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు, అందరికంటే పొట్టిగా. ఆయన పేరేంటి? లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఒకసారి బాగా గుర్తు, ఎందుకంటే 1965లో మనకు ఒకసారి పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు ఏమైందంటే చాలా కరువు వచ్చింది. ఫెమైన్ అంటారు కదా, కరువు వచ్చింది అనమాట. తిండి గింజల కరువు వచ్చింది. ఒకసారి ఊహించుకోండి, ఎందుకు మాస్టర్ గారు చెప్తున్నారు విద్యలు కావాలని. మనకి తెలియదు. ఇంకా మా పెద్దవాళ్ళు కూడా విన్నాను, రజాకార్ మూవ్మెంట్ అని ఇలాంటివి జరిగినప్పుడు అసలు తినటానికి ఎటువంటి పదార్థం దొరక్క చాలామంది ఇంట్లో ఏదో ఆవులు ఉంటే వాడు పాలు దాగి బతికిన వాళ్ళు, ఏదో పెరుగు తిని బతికిన వాళ్ళు, అది లేకపోతే ఇంకేవో రకరకాలు చెప్తారు, ఆశ్చర్యం వేస్తుంది వింటే. అటువంటి తిని బతికిన వాళ్ళు, అలా జరిగింది సమాజం. మనకేదో ప్రస్తుతానికి అలా నడుస్తుంది. కానీ ఏదన్నా చిన్న విపత్కరం వస్తే మనందరం నిజంగా చెప్పాలంటే ఏ విద్య చేతిలో లేదు, మొబైల్ వాడటం తప్ప అంతకంటే మనకేం రాదు, ల్యాప్టాప్ వాడటం తప్ప. సో మనందరం ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతామో తెలుసా. అందుకనే నేను చెప్పాను చూసారా, చేతులతో పని చేయడం నేర్చుకోవాలి మనం. ఆడవాళ్ళకి భయం లేదు, వంట ఉండవచ్చు, మగపిల్లలకి ఇంకా మరి కష్టం అది. అందుకని విద్యలు రావాలనేది. అటువంటి సమయంలో ఆయన పార్లమెంట్లో కూర్చుని ఉన్నప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చి, ఆహార మినిస్టర్ వచ్చి, సార్ మనకి ఇంకొక వారం 10 రోజుల్లో బహుశా లేకపోతే ఏదో మొత్తం మీద ఈ వారు కనుక ఆగిపోతే తిండి గింజలే కరువు అయిపోతాయి. టోటల్ దేశంలో తిండి గింజలు రిజర్వ్స్ అన్నీ కూడా, రిజర్వ్స్ అంటే తెలుసు కదా, అవి దాచి ఉంచుతారు, అవన్నీ కూడా జీరో అయిపోతున్నాయి, చాలా కష్టం అవుతుందని చెప్పారట. చెప్పగానే అలా చెప్పారు ఆయనకి, సార్ ద గ్రెయిన్ రిజర్వ్స్ ఆర్ డేంజరస్లీ లో, వీ మే ఫేస్ ఎ ఫెమైన్ ఇఫ్ ఇమీడియట్ స్టెప్స్ ఆర్ టేకెన్ అని ఆయనతో అన్నారు. అనగానే మరి ఏం చేస్తారు అప్పుడు చెప్పండి, నాకు ఆలోచన. ఏం చేయొచ్చు? మీరే కనుక ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, మిమ్మల్ని నాకు క్వశ్చన్ అడిగాను అనుకోండి, అందుకనే మీ ప్రైమ్ మినిస్టర్లు కావాలంటే అసలు ఇట్లాంటివన్నీ అంటారేమో. అయ్యారనుకుంటే ఏం చేస్తారా ఎవరన్నా? మీరు శ్రీమన్నారాయణ ఇక్కడ లేడా ఇవాళ? ఉన్నాడుగా శ్రీమన్నారాయణ. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తావు? విన్న క్వశ్చన్ వెళ్ళలేదా? నువ్వేదో లోకంలో ఉన్నావు ఇవాళ. ఏం చేస్తావు నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే? నిలబడు. ప్రైమ్ మినిస్టర్ అయితే నిలబడకూడదా? ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు ప్రైమ్ మినిస్టర్ నీకు సమస్య వచ్చింది నీ ముందు, అప్పుడు ఏం చేసేవాడివి? క్వశ్చన్ అర్థమైందని నేను చెప్పింది. దేశంలో తిండి గింజలు అంటే తెలుసా? బియ్యము, పప్పులు ఇవన్నీ అయిపోవచ్చున్నాయట. దేశానికి కావాలి కదా తినడానికి. మరి ఎలా? అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేయగలం? ఏ దేశం నుంచి తెచ్చుకోవడానికి వృద్ధం నడుస్తుంది, చాలా పరిస్థితి భయంకరంగా ఉంది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఎక్కడ ఇస్తావు? నీ దగ్గరే లేదు, ఎంతమందికి ఇస్తావు? దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నారు. దేశం అంటే ఏం చదువుకున్నాం నిన్న మనం? దేశం అంటే మనుషులు, నువ్వు ఒక్కదానే కాదు. ఓకే, ఆయన ఏం అన్నాడు వెంటనే, అది మంచి ఆలోచనే, ఏ రాష్ట్రంలో ఏముందో అడిగి చేయొచ్చు అని. కానీ యుద్ధ పరిస్థితికి ఏంటంటే ఇక్కడదక్కడ అక్కడిక్కడ పోయే పరిస్థితి కూడా లేదు, చాలా కష్టంగా ఉంది పరిస్థితి. అలాంటి విషమ కండిషన్లో ఆయన ఏం చెప్పాడంటే,
ఆలోచించాడు. అడిగిన తర్వాత అడిగి ఏం చెప్పాడంటే, నేను ఈ ఒక్కరోజు రాత్రి భోజనం మానేస్తాను, ఒక భోజనం మానేస్తాను నేను అని అన్నాడు ఆయన. నువ్వు ఒక్కడే మానేస్తే ఎట్లా అనుకుంటే అందరినీ అర్జీ చేశాడు ఆయన. అర్జీ అంటే అందరిని రిక్వెస్ట్ చేశాడు. ఏమనంటే, మనందరం వారంలో ఒక రోజు లేకపోతే వారంలో 3 పూటల్లో ఒక పూట తిండి తగ్గడం మానేటో చేద్దాం అన్నాడు. దాంతో ఏమైంది, ఇన్ని కోట్ల మందికి ఇంకో పూట భోజనం దొరికిందా లేదా? ఇన్ని కోట్ల మందికి ఇంకో పూట భోజనం అంటే ఎన్ని కోట్లు అవుతాయి అవి? ఒకసారి ఆలోచించండి. సింపుల్. అట్లా ఆయన చేసి ఆయన చేసి చెప్పాడు. సో కాబట్టి మన అన్నం ముక్క మెతుకు పారేసేప్పుడు ఇది ఆలోచించాలి. అందుకు నేను చెప్పాను కానీ చట్నీ తినొద్దని కాదు, తినండి హాయిగా, మళ్ళీ అది మిగిలిపోతే అది ప్రాబ్లం. అయితే నిన్న మనం అనుకున్నాం కదా, ఏమిటి అసలు పిల్లల గురించి మాట్లాడినప్పుడు పిల్లల్ని ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు, ఆనరింగ్ ద చైల్డ్స్ ఇన్నర్ వరల్డ్, డోంట్ కిల్ ఇంక్విజిటివ్ నేచర్ ఆఫ్ ద చైల్డ్ అన్నారు. పిల్లల్లో ఒక ఇంక్విజిటివ్ నేచర్ ఉంటుంది. మాస్టర్ గారే పుస్తకాలు అంటే మీరు పొద్దున్న చెప్పారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మాస్టర్ గారి లెక్చర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. నేను చాలామంది పంపించాను, తలకాయ చెప్తున్నాను, ఆవిడ కూడా పంపించాను. మీనాక్షి, ఐ థింక్ ఐ హావ్ సెంట్ టు యూ, ఐ డోంట్ నో వెదర్ యూ హర్డ్ ఆర్ నాట్. ఎవరు ప్రెగ్నెంట్ అన్నా సరే వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళందరికీ ఇస్తాను. అది ప్రెగ్నెన్సీ వినాలని లేదు, ఎవరైనా వినొచ్చు. ఓకే. సో అందులో మాస్టర్ గారు అంటే ఎంత డెప్త్ ఉంటుందంటే, విషయాలు డెప్త్ ఉంటుంది కానీ చాలా ఈజీగా ఉంటాయి. దాంట్లో మాస్టర్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాంటివి చాలా ఉన్నాయి లెక్చర్స్ మాస్టర్ గారివి. పిల్లలు మన దగ్గరికి వచ్చి క్వశ్చన్ అడిగినప్పుడు, చిన్నప్పుడు అందరూ మనం పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మనలో చాలా ఇంక్విజిటివ్ నేచర్ ఉండేది. ఏదైతేనేముంది ఈ విద్యా వ్యవస్థ అని చెప్పాలని ఏం చెప్పాలంటే, ఆ విద్యా వ్యవస్థని చూసి భయపడి మనం కూడా పిల్లాడు అంతకంటే ఎక్కువ ఏదైనా అడిగితే భయపడిపోయి దాన్ని అడగనేం. నో మూసుకో, తెలివితేటలు నీకు దేడి దిమాగలా పనిచేస్తున్నావు, దేడి దిమాగని మనం తిడతాం. దేడి దిమాగ్ అంటే తెలుసు కదా, 1.5 అనమాట, ఎక్కువ ఉంది దిమాగ్, అంతొద్దు, తెలివితేటలు నీకు ఉన్న చదువుకో చాలు అని చెప్పి వాళ్ళు అనిచేస్తుంటాం. కానీ పిల్లల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలంటే, చిన్నపిల్లల్ని సరే సరదాగా ఎగ్జాంపుల్, అరే అమ్మాయి వండిందిరా అన్నాం అనుకోండి, అన్నం వండింది నాన్న అంటాడు వాడు. చాలా చిన్నపిల్ల, ఊహించుకోండి ఒకసారి, ఎంత ఇక్కడ లేడు అంత చిన్న పిల్లాడు, 3 years ఎగ్జాంపుల్, 3.5 4 years, అప్పుడే మాటలు వచ్చి కొంచెం ఊహించుకుంటే మనం, ఏం వండిందిరా అమ్మ, అన్నం వండిందిరా అమ్మ, అన్నం ఎక్కడిదిరా, ఎలా వండిందిరా అమ్మ, ఎక్కడిదిరా అంటే వాడి మైండ్ ఏమవుతుంది, అక్కడ అన్నం టక్కన ఆన్సర్ చెప్పాడు. కానీ వాడి మైండ్లో ఒక ప్రాసెసర్ ఉంది కనుక అనుకుంటే, ఆ ప్రాసెసర్ గుర్రగా తిరుగుతుంది, గుండ్ర కాసేపు. మీకు ఒకసారి మొబైల్లో తిప్పితే గుండ్రగా తిరుగుతూ ఉంటుంది చూసారా, అది తిరుగుతుంది లేదా, అది ఆలోచిస్తూ ఉంటుంది. అట్లా ఆలోచిస్తుంది మైండ్. అప్పటిదాకా ఆలోచించట్లే, ఈ క్వశ్చన్తో ఆలోచిస్తుంది. అన్నం ఎక్కడి తింటాడు, అమ్మకి ఎక్కడిదిరా ఆలోచించి ఏం చెప్తాడు వాడు, బియ్యంతో ఉండింది అంటాడు. అంతే కదా. అప్పుడు మనం అవునా బియ్యం ఎక్కడిరా అమ్మకి అని అడగగానే మళ్ళీ ప్రాసెసర్ మళ్ళీ గుండ్ర తిరుగుతుంది. అప్పుడు ఏమంటాడు, షాప్ నుంచి మీరే తెచ్చారు నాన్న అంటాడు. అంటే అవునా, మరి షాప్ వాటి దగ్గర ఎక్కడరా అనగానే ప్రాసెసర్ ఇంకా చాలాసేపు తిరుగుతుంది. ఈసారి అని మీరే పెద్ద పిల్లలు, చిన్నపిల్లవాడికి ఏం తెలుస్తుంది, వాడు ఏమంటాడు, అలా నుంచి ఎక్కడున్నాను అంటాడు. అంటే ఏమిటి, వాడు చూడండి ఇక్కడ వై అడగడం నేర్చా పిల్లలకి చేయాలి. చేస్తే వాడు పొలంలో నుంచి వచ్చినాయి నాన్న అనొచ్చు, ఓకే, లేదా గోడౌన్ నుంచి వచ్చినాయి అనొచ్చు, అక్కడి నుంచి పొలంలో నుంచి వచ్చినాయి. పొలంలో ఎక్కడి నుంచి వచ్చినాయిరా అనగానే ప్రాసెసర్ ఇక తిరుగుతూనే ఉండు 10 రోజుల దాకా. ఆ తర్వాత మొక్కల నుంచి వచ్చినాయిరా అంటాడు. మరి మొక్కకి ఎక్కడి నుంచి వచ్చినాయిరా అంటే ఇవాళ తిరుగుతూనే ఉంది కదా, అది ఖోజ్. అలాంటి ప్రశ్నలు పిల్లల్ని అడగాలి. అలాంటి ప్రశ్నలు పిల్లలు అడుగుతారు మనని, కానీ మనం నోరు మూసుకో అని నొక్కేస్తాం. సో అటువంటి వాళ్ళు కాదు, దే ఆర్ నాట్ ఎంప్టీ పార్ట్స్, దే ఆర్ లైక్ ఏ సీడ్ దట్ క్యారీస్ టోటల్ కాన్షియస్నెస్ వాట్ వీ హ్యావ్. అండ్ అఫ్ కోర్స్ వీ ఆర్ అడల్టరేటెడ్. I told you yesterday, we are adulterated, our consciousness is adulterated, but they are not so. So we have to దానికి నీరు పోసి అన్నట్టుగా వాళ్ళని అలా పెంచి పెద్ద చేయాలి. అటువంటి మొక్క లాంటి ఇది పిల్లల ఇది, వాళ్ళని పూర్తిగా పాడుగాక ముందే మనం జాగ్రత్తగా వాళ్ళ ఇంక్విజిటివ్ నేచర్లో ఉంచి మనకి ఓపిక తెచ్చుకొని మన ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా, అసలు ఊహించండి, ఇలా ఆలోచిస్తూ పోయే పిల్లలు ఎలా తయారవుతారో ఆలోచించండి. వాళ్ళకి అప్పుడే తన ఆన్సర్ తెలిసింది అనుకోండి, పొలంలో నుంచి వస్తుంది, పొలంలో ఎక్కడి నుంచి వస్తుందో తెలిసి ఆన్సర్ ఇంకేముందని అన్ని వేదంగా తెలిసినట్టేనే. ఇలా ఉండాలి మన క్వశ్చనింగ్. పిల్లలు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం వాళ్ళని అలా
ఓపిక్గా వాళ్ళకి ఆన్సర్ చేయడం చేయాలి. తెలియకపోతే తెలియదని చెప్పి నేను కూడా తెలుసుకుంటారా అని చెప్పొచ్చు, తప్పేం లేదు. ఇలా మనం పిల్లల్ని పెంచడం అవసరం అన్నమాట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం చెప్దాం అనుకున్నా. పిల్లల్లో చాలా ఈ మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందుల్లో నాకు ఇక్కడిక్కడ తెలిసిన విషయాలు ఇవన్నీ కొత్త కనిపెట్టింది ఏం కాదు. నాకు మొన్ననే చెప్పారు, నిన్న మిస్ అయ్యాను చెప్పడం మీకు. ఒక పిల్లాడట, వాడు చాలామంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేసేదే, చాలామంది పిల్లలకున్న జబ్బే ఏమిట్రా అంటే వాడు వీడియో గేమ్స్ ఆడతాడట. మొబైల్లో వీడియో గేమ్స్ విపరీతంగా ఆడతాడు. విపరీతం ఎంతసేపు ఆడతాడంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు బడికి వెళ్తాడు. శుక్రవారం రాత్రి ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడంటే మళ్ళీ మండే మార్నింగే బయటకు వస్తాడు. అప్పటిదాకా మధ్యలో ఏం తిండు వాడు అసలు. ఒకవేళ వాళ్ళ అమ్మ ఏదైనా ఇస్తే కూడా వాడికి టైం దొరికితే తింటాడు దాంట్లోంచి. ఆ తలుపు తీయడు, జనరల్గా తీస్తే కొద్దిగా లోపల పెడుతుంది, అందులో జైల్లో వాళ్ళే పెట్టినట్టుగా. అందులో నెడితే వాడు తింటాడు, ఒక్కోసారి అది కూడా ఉండిపోతుంట. అంతా వాడు అలా ఆడేవాడు. అట్లాంటి వాడితో వాళ్ళ నాన్న తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అలా ఉంటే పిల్లలు ఎరా వింటున్నారా? అలాంటి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా పెద్ద ఇదే, ఏమి లాభం. సో ఆయన మన వేణు మాధవ్ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వచ్చాడు. ఏంటండి మా వాడి పరిస్థితి ఇలా ఉందంటే, అందులో వేణుమాధవ్ ఒక పాయింట్ పట్టుకున్నాడు. ఏం పాయింట్ చెప్పండి, ఇక్కడ ఏం పట్టుకోవచ్చు, మీ పిల్లాడు అలా ఉంటే మనం ఏం చేయొచ్చు? అదే క్వశ్చన్స్ అడిగితేనే బుర్ర తిరిగేది, మనకి ఆన్సర్ కావాలంతే. వాడు ఆరోగ్యం పాడైపోయింది కరెక్టే, వాడు ఫోన్ తీసేసుకుంటే ఇంకా చెప్పలేదు. నేను చెప్తే బాగుండదని కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చెప్పలేదు, అసలు భయంకరంగా ఉంటాయి అవి. అది వదిలేద్దాం. పోనీ వాడు అలా ఉంటే మీరైతే ఏం చేస్తారు తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి. అంటే బుర్ర ఆలోచన ప్రాసెస్ తిరుగుతుందా? చెప్పండి. ఏమన్నారు? వాడు చేయడు, వాడికి ఇది తప్ప ఇంకోటి చేయడు. ఇంకో ఆటగా మొత్తం మీద అసలు వాడు వెళ్ళట్లేదు. వాడికి ఎంత ట్రై చేసినా వెళ్ళట్లేదు. అది కూడా ఆలోచన మంచిదే, ఇంకో దానిలో పడతాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది వాళ్ళలో, పట్టుకోవచ్చు మనం దాన్ని. మనం చూపు అలా ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, ఇది గురించి కాదు. ఏంటంటే మనిషి యొక్క దృష్టి ఎలా ఉండాలి, అలా ఉంటే మనకి దీని ఆన్సర్ దొరుకుతుంది. ఈగ తేనెటీగ అని రెండు ఉంటాయి, తెలుసా? మీరు విన్నారా? పరిచయం కదా. ఈగ సినిమా చూసే ఉంటారు కదా. ఈగ తేనెటీగ అని రెండు ఉంటాయి. ఈగ ఏం చేస్తుందంటే దృష్టి గురించి, మన దృష్టి, కొంతమంది దృష్టి ఈగ దృష్టి ఉంటుంది, కొంతమంది దృష్టి తేనెటీగ దృష్టి ఉంటుంది. ఇది వినండి ఇప్పుడు ఫస్ట్ అమ్మా, ఇది వినండి. ఈగ దృష్టి, తేనెటి దృష్టి అని దృష్టిలో రెండు రకాలు ఉంటాయి. దూరదృష్టి, హస్తదృష్టి లాగా రెండు దృష్టిలు ఉంటాయి అన్నమాట. పెద్ద పెంటకుప్పు ఉంది, దాంట్లో చిన్న పువ్వు వచ్చింది, తేనెటీగ వెళ్ళి దాని మీద వాళ్తుంది. పెద్ద పూలవనం ఉంది, దాంట్లో 3 ఏళ్ల పిల్లాడు ఇంత దొడ్డిపోయాడు కొంచెం. తేనెటీగ 5 ఎకరాలు ఈ పూల తోటలో వెళ్ళి దాని మీద ఈగ ఈ 5 ఎకరాలు ఈ పూల తోటలో అన్ని పూలే ఉన్నాయి, కానీ అది స్ట్రైట్గా పోయి దాని మీద వాళ్తుంది. మన దృష్టి పెంట మీద పెడుతున్నావా, మంచి మీద పెడుతున్నావా, అది చూసుకోవాలి. మనం ఆలోచించండి, ఇది మనందరి సమస్య. మనకి ఎప్పుడు ఎదుటివాళ్ళలో పెంట కనపడుతుంది, చెత్త కనపడుతుంటుంది. అది ఎందుకు కనపడుతుంది? అది కూడా మళ్ళీ క్వశ్చన్. ఎందుకు కనపడుతుంది మనకు అది? నేను మీకు తెలుగులో మాట్లాడుతున్నాను అర్థమవుతోంది, నేను ఒరియాలో మాట్లాడితే మీ ఎవరికైనా అర్థమవుతుందా? ఎందుకు కాదు? మీకు అది రాదు కాబట్టి. వాళ్ళలో చెడు కనపడుతుందంటే మనకు అర్థమైందంటే అర్థం ఏంటి? మనలో అది ఉంది, మనం అదే బ్యాచ్ కాబట్టి. ఎదుటి వాళ్ళలో ఏం కనపడిందో మనం ఏదో అదే వాళ్ళలో కనపడుతుంది. అదే మనకు తెలియకపోతే వాడు దొంగతనం చేస్తుంటే కూడా సార్ రండి సార్, నీ పట్టుకుంటే రండి సార్ అని పట్టుకుని వాడికి ఇచ్చి పంపించవచ్చు. అంటే మన దృష్టి మార్చుకోవాలి. ఈగ దృష్టి కాకుండా తేనెటీగ దృష్టి తెచ్చుకోవాలి. ఈగ దృష్టి అనేదాన్ని ఒక వ్యాధి ఉంది మనకి, అనంతకుడు చెప్తూనే ఉన్నాడు. సోరా అని ఒక వ్యాధి ఉంటుంది. ఆ సోరా అనే వ్యాధి వాడికి ఈగ దృష్టి ఉంటుంది అనమాట. మనందరం తేనెటీగలుగా మారాలి. తేనెటీగ ఎట్లా ఉంటుంది ఇంకా చెప్పారు మాస్టర్ గారు, ఎంత గొప్పగా ఉంటుందంటే చూడండి, మనం ఎలా మాట్లాడాట ఎదురువాడుతోనంటే, నాలా మాత్రం కాదు, ఎలా మాట్లాడాడంటే తేనెటీగ పువ్వు మీద వాలి
దాంట్లో ఉన్నటువంటి మొత్తం మజాని తీసేస్తుంది, తేనెంతా లాగేస్తుంది. కానీ తేనె పువ్వు కూడా తెలియదండి. పువ్వులో ఉన్నట్టు గొప్పదనం ఏమిటి? తన మకరందమే కదా, తన తేనె కదా. అటువంటి తేనె మొత్తాన్ని లాగేసినా కూడా ఆ పువ్వును మనం చూసినా ఇందులో తేనె ఉందా లేదా చెప్పగలమా? చెప్పలేము. ఆ పువ్వుకే తెలియదు. అలా మన సంభాషణ ఉండాలి ఇంకోళ్ళతో మాట్లాడినప్పుడు. మనం మాట్లాడినప్పుడు ఎదుటివాడిని నొప్పించకుండా వాళ్ళకి చెప్పాల్సింది చెప్పగలగటం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం అనే కళ మనం నేర్చుకోవాలి. ఇది పుట్టుకతో రాకపోవచ్చు, కొన్ని అభ్యాసంతో కూడా వస్తాయి. పుట్టుకతో వచ్చిన వాడి గురించి చెప్పక్కర్లే, గురువు లగ్నంలో ఉన్నాడు వాడికి వస్తాయి. మార్చగాడు అనుకోండి వాడు రాదు, వాడు నెమ్మదిగా నేర్చుకోవాలి. అది ముఖ్యం. ఇలా మన దృష్టి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్ అని అర్థమవుతుంది. ఎలా అర్థమవులో అలా అర్థమవుతుంది, తేనెటీగలాగా అర్థమవుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన లక్షణాల్లో ఒకటి. ఆ తేనెటీగ బుద్ధితో మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు దానికి ఏం చేస్తారని సార్? ఎవరు మాట్లాడుతున్నారండి? మీరా? సారీ. ఎగ్జాక్ట్లీ. ఆయన తేనెటీగ మాట్లాడాడు. తేనెటీగ మాట ఏంటంటే, ఇక్కడ ఆ అబ్బాయిలో ఇంత చెడ్డ పని చేస్తున్నా ఏముంది స్కిల్ అంటే 1.5 రోజుల పాటు అసలు ఒక పని చేయగలడు అబ్బాయి. అంత కాన్సన్ట్రేషన్ అబ్బాయికి ఉంది. సో అందుకే నీ వేణు ఏం చెప్పాడంటే, ఓ పని చేయండి, వీడిని బలవంతమైనా సరే తీసుకెళ్ళి హాస్టల్లో పడాను అని చెప్పాడు. హాస్టల్లో పెట్టాడు. వాడికి ఇక్కడ మొబైల్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి హాస్టల్లో ఆ కాలేజ్ టాపర్, యూనివర్సిటీ టాపర్ అబ్బాయి. ఏంటి? రైట్ అప్లికేషన్ ఆఫ్ థింగ్స్. అదే ఇంట్లో ఉండుంటే వీడు పాడేవాడు, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా గుండె వచ్చేవి. రైట్ అప్లికేషన్ ఆఫ్ థింగ్స్. పంచదార తీయగా ఉంటుంది కదా, కంట్లో వేసుకుంటే తీయగా ఉంటుందా? తీయగా ఉంటుందని ఎక్కడ ఉంటుంది? తీయగా నాలుగు మీద తీయగా ఉంటుంది. అప్లికేషన్ తెలియాలి మనకి. చెవులో వేసుకుని గలగలాడుతుంది కదా. సో పంచదారని పంచదారలాగా వాడటం, ఆ పిల్లవాడు ఏమిటి వాళ్ళలో ఉన్న స్కిల్ ఏంటి కనుక్కోకపోవడమే మన తప్పు. అంత సమయం మనం లేకపోవటం మన తప్పు. మన దృష్టి ఈగ దృష్టి ఉండటం మన తప్పు. ఇది కరెక్షన్ చేసుకోవాలి. కరెక్టేనండి? అది ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, ఒకడికి బాగా సినిమాలు విపరీతంగా చూడటం, విపరీతంగా సినిమాలు చూసేవాడు, సిగరెట్లు తాగేవాడు ఆ పిల్లోడు. అలాంటి పిల్లోడు 10th క్లాస్ వాడు. ఇలాంటి అన్ని కళలు నేర్చేస్తున్నాడు, పిచ్చి పనులను చేస్తున్నాడు. అయితే ఎవరో మీలాంటి మహానుభావుల దగ్గరికి ఎవరికో ఈగ అంటే తేనెటీగ మీద మీ దగ్గరికి తీసుకొస్తే ఆయన ఏం చెప్పాడంటే, ఓ పని చేయండి, వీడిని ఏమన్నా స్వామి అంటే సత్యసాయి బాబా ఉన్నారు కదా, వాళ్ళ కాలేజీలో పెట్టండి, అక్కడ ఏమన్నా బాగుంటుందేమో. అంటే అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం, మీ అందరికీ తెలుసు అనుకుంటా. అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, రకరకాల కష్టం. అయినా సరే ప్రయత్నం చేయాలి మనం. కష్టం అంటే ఏదైనా కష్టమే కదా. ప్రయత్నం చేస్తే కొన్ని ఎలా అయిపోతే తెలియదు. సరే అని వాడిని ఎగ్జామ్ ఏదో రాయించారు, వాడు ఎగ్జామ్ రాశాడు. సో మరి స్వామి సంకల్పం ఏంటో తెలియదు. ఆ జనరల్గా ఇంటర్వ్యూస్ ఏమో ఉంటాయి, ఆ రోజు ఎందుకు ఇంటర్వ్యూ పెట్టకుండా వీళ్ళని ఎగ్జామ్ ఇంకేదో ఉంటుంది, 2 ఎగ్జామ్లు ఏదో ఉంటే అది పెట్టకుండా ఇంటర్వ్యూ పిలిచారు. పిలిస్తే అబ్బాయి పిలిచి అడిగారట వీడిని, బాబు నువ్వు ఎందుకు చేరాలనుకుంటున్నావు అసలు సత్యసాయిబాబు దాంట్లో అన్నాడు. ఆ అబ్బాయి అన్నాడు, నాకు చికాకు వచ్చేసింది, ఆ వరల్డ్లో నాకు ఎందుకో చికాకు వచ్చేస్తుంది, అక్కడ నేను ఇంతకుముందు ఉన్న ప్రపంచం నాకు నచ్చలేదు, నాకు అక్కడి నుంచి బయటకు వచ్చేయాలనిపిస్తుంది. ఆ సినిమాలు చూడటం, సీరియల్ తాగటం, నాకు ఆ ఫ్రెండ్స్ అదంతా ఏంటో నాకు మంచిగా అనిపించింది ఆ అబ్బాయికి. అందువల్ల నేను ఎక్కడికో చేరాలనుకుంటే ఎవరో చెప్పారు ఇక్కడ బాగుంటుందని వచ్చాను, అంతే, నాకు అంతకంటే తెలియదు అన్నాడు. అవునా, మరి మీరు స్వామివారి పూజలు కానీ భజనలు కానీ సంకీర్తనలు ఏమైనా చేస్తుంటారంటే, లేదండి నేను ఎప్పుడు చేయను, మా ఇంట్లో ఇలవైపు మాకు వెంకటేశ్వర స్వామి అట మా ఇంట్లో ఫోటో ఉంటుంది, ఎందుకు ఎవరైనా అంటే చెప్పారు మా నాన్నగారు, అంతే, నాకు అంతకంటే ఏం తెలియదు అన్నాడు. అంటే ఏం భక్తి లేదు, ఒక పద్యం రాదు, పాట రాదు. ఈ అబ్బాయిని సెలెక్ట్ చేశారు. చాలామంది చూసారా ఎలా ఉంటుందో. అక్కడ సెలెక్ట్ అయ్యి ఆ అబ్బాయి జాయిన్ అయ్యి అక్కడ కూడా మంచి టాపర్ అయ్యి మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయాడు అబ్బాయి. సమయం రావాలి దేనికైనా, రైట్ అప్లికేషన్. ఆ పిల్లాడిని అలా వాడుకోవడం మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే అందరూ అందరం ఒకటే కాన్షియస్నెస్ కలిగి ఉన్నాం. అలాగే మన శ్రీనివాస్ ఇప్పుడు పాఠాలు చెప్పాడు కదా, శ్రీనివాస్ పేరు కూడా రాసి పెట్టా. అంటే మేము చిన్నప్పుడు నుంచి చూస్తున్నాం కదా, శ్రీనివాస్ చిన్నప్పుడు అంటే
పసిపిల్లాడి నుంచి మేము చూస్తున్నాం. వాడికి చాలాసార్లు భయంకరమైన ఫీవర్ వచ్చింది. అసలు ఎంత ప్రాణాపాయ స్థితి వచ్చి బుజ్జి గారు మందు ఇచ్చారు, మేము మందులు ఇచ్చాం, మొత్తం మీద బాగా అయ్యాడు. ఆ తర్వాత వాడికి చదివేవాడు కాదు చిన్నప్పుడు. వాళ్ళ నాన్న పెద్ద టెన్షన్ వీడంటే. వీడు అసలు ఎట్ట సార్ వీడిని ఏం చేయాలి సార్, వీడి లెక్కల్లో అన్నిట్లో శ్రీనివాస్ నేను చెప్తే భయం లేదుగా, లెక్కలు రావు ఏమి రావు అసలు భలే చాలా టెన్షన్ ఉండదు. అంటే వీడు గుర్తుండేది కదా సామాన్యంగా, ఎందుకంటే పొద్దుగులు డిస్పెన్సరీ సేవలో ఉండేది వాళ్ళు. కానీ ఇక వాటి చూడడం మనకు గుర్తొచ్చేది, ఆట మామూలుగా అనిపించాడు వీడిని ఏం చేసుకోవాలండి అని. అంటే అప్పుడు అనిపించింది ఓ పని చేద్దామండి, వీడిని వేదం కానీ అలాంటి వాటిలో పెడదాం, అది చాలా మంచి మహావిద్య, అందులో పెడితే ఎలా ఉంటుంది అని అనిపించి అప్పుడు వాడిని నెమ్మదిగా సంస్కృతం దాంట్లో పెడితే ఇప్పుడు ఎంత మంచి ప్రొఫెసర్ అయిపోయి ఈజ్ PhD ఇన్ సంస్కృతం అండ్ జ్యోతిష్యం. మనందరూ సంస్కృతం మాట్లాడి చూస్తున్నాం కదా పిల్లని. ఇట్స్ ఓన్లీ రైట్ అప్లికేషన్ ఆఫ్ థింగ్. అదే కాదు MPC పెడతా అంటే గ్యారంటీ ఫెయిల్ అయి కూర్చునేవాడు, 100% గ్యారంటీ. ఏమంటారు శ్రీనివాస్, ఫెయిల్ అయి కూర్చునేవాడు అంతే. అందుకని ఇది తప్పు ఇది ఎక్కువ అని లేదు, ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ లేదు. అది తక్కువది అనిపించేటువంటిది కూడా ఒక పర్సన్కి అదే గొప్పది, అప్లికేషన్ బట్టి ఉంటుంది. అది విషం విషం వేస్ట్ అని అవతల పారిస్తే మనకి మందులు దేంతో తయారవుతాయి అనుకున్నాం, అన్ని మందులు కూడా విషాలతోనే తయారవుతాయి. దేవుడా ప్రత్యక్షమైన దేవుడు మీకు పొరపాటున అయితే ఏం కావాలంటే దేవుడా ఈ ప్రపంచంలో గల విష పదార్థాలన్నీ తీసేసేయమన్నాడు, తీసేశారు. వీడు తపస్సు చేసి నడుము నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గర పోతే విష పదార్థం లేదు అంటే మందే లేదు. అందుకని విష పదార్థాలు పోవడం కాదు, అన్నీ కావాల్సిందే రైట్ అప్లికేషన్ రావాలి కదా. ఇది ఓకేనండి, ఇవన్నీ బాగానే ఉన్నాయా? సరే, ఇవి అప్పుడప్పుడు సబ్జెక్ట్ కూడా చెప్పుకోవాలి. మనం అనుకున్నాం మన సిలబస్లో ఇది ఒకటి ఉంది, ఇంపార్టెంట్ యూనివర్సల్ పర్మనెంట్ ప్రిన్సిపల్స్. ఇవేంటంటే ఈ సృష్టిలో కొన్ని ధర్మాల మీద ఈ సృష్టి నడుస్తుంది. మీకు దీని గురించి నేను చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, యూనివర్సల్ ప్రిన్సిపల్స్ గురించి చెప్పాను. చెప్తారా ఎవరన్నా? బస్సులో మీరు వెళ్తున్నారని చెప్పాను, గుర్తుందా? బస్సు వేగంగా వెళ్తోంది, మనం అంతకంటే తగ్గిద్దాం ఎక్కిద్దాం అంటే మొహం పగలటం కానీ చేస్తుంది కదా. ఎందుకని? అక్కడున్న స్పేస్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ని మనం ఫాలో అవ్వలేదు, దాన్ని అనుసరించలేదు కాబట్టి కదా. అలాగే ఈ సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవటం ఎందుకు అవసరము అని అనిపిస్తే కనుక ఒక విషయం చెప్తాను. నిన్ననే అడిగారు రాము కదా చెప్పి శ్రీరామ్ నన్ను అడిగాడు క్వశ్చన్. ఏమడిగాడంటే నేను మొన్న మీకు క్వశ్చన్ ఏదో చెప్పాను, ప్రాణికి అంటే హీలింగ్ గురించి చెప్తూ మీకు దిష్టి తీయాలంటే తలనొప్పి మీ అబ్బాయి అమెరికాలో ఉన్న ఇక్కడ తీయని తగ్గిపోతాను అడిగాడు. అంటే మీ అందరూ అలా గంగిరేత తల ఊపారు కానీ అబ్బాయి మాత్రం ఎట్ట తగ్గుతుందని అడిగాడు. అంటే మీకు నమ్మకం ఉందేమో అబ్బాయి లేదేమో అడిగాడు కదా. అడిగితే తనకి చెప్పాను నేను చెప్పిన తర్వాత నీకు అది కరెక్ట్ అనిపించింది కదా. అది నువ్వు చెప్తావా? అది ఎందుకో నాకే అవకాశం ఇస్తావా? నువ్వు చెప్పి వాళ్ళు నువ్వు చెప్పేసా. సరే, ఒక విషయం వినండి. అంటే ఇవన్నీ అంటే నాకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉండేవండి, అందుకని నాకు ఆన్సర్స్ వచ్చినాయి. ఈ ఆన్సర్స్ నాకు ఎవరు చెప్పలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మాస్టర్ గారు ఏం చెప్పారు నిన్న, ప్రాబ్లమ్స్ ఎవరి దగ్గర వస్తాయి, ఏ బుర్రలో నుంచి వస్తాయో సొల్యూషన్స్ అందులో ఉన్నాయి కాబట్టి వచ్చినాయి అన్నారు. చూసారా, దానికి లైవ్ ఎగ్జాంపుల్. అదంతా కాదనుకుంటున్నారు మీ అందరూ. వాడికి ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఎక్కడ వస్తుందని అనుకుంటున్నారు కదా. ఇవన్నీ నా బుర్రలో తట్టినవే. ఇందులో ఎక్కడ తప్పనిపిస్తే మీరు చెప్పొచ్చు, అన్ని 100% కరెక్ట్ సొల్యూషన్సే. ఏంటంటే మన శరీరం అంతా కూడా కణమయం, పదార్థాలన్నీ అణుమయం, శరీరం కణమయం. కణమయం అంటే తెలుసు కదా, సెల్స్. మోస్ట్ మీనింగ్ఫుల్ మైన్యూటెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ సెల్, అంతే కదా. యూనిసెల్యులర్ ఆర్గానిజం కూడా ఉంది కదా. సో అటువంటి సెల్స్ మనం ఉదాహరణకి ఆ సెల్ కన్స్ట్రక్షన్ కనుక చూస్తే మనం మెదడులోంచి తీసి ఒక సెల్ అక్కడ పెట్టి, లంగ్స్లోంచి తీసి ఒక సెల్ అక్కడ పెట్టి, కిడ్నీలోంచి తీసి సెల్ అక్కడ పెట్టి దాన్ని మైక్రోస్కోప్లో మనం చెక్ చేస్తే అంత సెల్ కన్స్ట్రక్షన్ అంతా ఒకటే ఉంటుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ ద కన్స్ట్రక్షన్. మేజర్లీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్. ఎందుకంటే అక్కడ కూర్చొని కొంచెం అటు ఇటు మారుతుంది వేరు, కానీ మేజర్లీ దెర్ ఇస్ నో సచ్ డిఫరెన్స్. ఇంకొకటి, ఆ మూడు అక్కడ పెట్టాక మాట్లాడుకుంటున్నాయి. ఆ మూడు ఇది అంటోంది, లంగ్స్ సెల్ అంటోంది,
మధ్యాహ్నం చాలా చికాకేస్తుంది నాకు, అంత చెత్త గాలి బీల్చేస్తున్నారు వీళ్ళు. అసలు ఒక గాలి మంచి లేదు. వీడు ఎప్పుడు ఈ విశాఖపట్నంలో అనకూడదు, వాడు హైదరాబాద్ వస్తాడు, వాడు ఎప్పుడు చూసినా ఆ అమీర్పేట రోడ్లో ఎంత చికాకు పుడుతుందో. అసలు ఈ గాలి చెత్త గాలి పీలుస్తూ ఉంటాడే అని మాట్లాడుకుంటుంది. ఎవరు? లంగ్లో ఉన్న సెల్లు చెప్తోంది బ్రెయిన్కి. ఇక నా సంగతి అంటావా, వాడికి ఉన్న పిచ్చి ఆలోచనలు ఎట్లా ఆలోచిస్తాడంటే వాడు ఏంటంటో ఆలోచిస్తాడే వాడు. నేను చచ్చిపోతున్నానే అని ఈ సెల్ అంటుంది దాంతో. ఇక కిడ్నీ సెల్లా, ఇక మీ గురించి నేనేం చెప్పాలరా, మీ ఇద్దరు దానికే వస్తున్నారా, నా పరిస్థితి మీకేం చెప్పాలరా, కంపు కొడుతోందిరా అని ఆ సెల్ అంటోంది. అసలు మనకి నవ్వు వస్తుంది కానీ ఈ సెల్స్ అన్నీ ఏమన్నా వాటికైనా దిమాగ్ ఉంది? అసలు వాటి ఏముంది, సెల్ అది. బట్ వాటికి ఈ శరీరంలో ఒక భాగం అంతే అవి. కానీ వాటికి అంత బుర్ర ఏముంది దానికి, అవేమైనా చేయగలవా? బట్ అది ఈ శరీరంలో ఉన్నప్పుడు శరీరంగా పనిచేస్తుందా లేదా? ఇన్ని సెల్స్ వేరువేరుగా ఉండి మన సెల్లో ఒక ఆర్గానిజంగా పనిచేస్తుందా లేదా ఇది? కానీ దాని డైమెన్షన్కి దానికి తెలియదు ఇది ఒక ఆకారం అని, ఈ ఒక మనిషి అని, ఆ మనిషిలో నేను ఉన్నానని అది తెలియదు. దానికి ఎంతవరకు తెలుస్తుందంటే దానికి దాని పక్కది అంతకంటే తెలియదు, దాని డైమెన్షన్ అది. దానికి ఆ పరుగులో అంతకంటే ఏం తెలియదు. అలాగే ఈ శరీరాన్ని పిండాండం అంటే, దీన్ని బ్రహ్మాండం అంటే, బ్రహ్మాండం మనం అలాంటి సెల్ లాంటి వాళ్ళమే. అలా పిచ్చపిచ్చగా మాట్లాడుకుంటాం. మనం చేసేది ఏముండదు, మనం చేసిన అయ్యేది లేదు పోయేది లేదు. అటువంటి ఈ పిండాండంలో మనందరం ఈ కనపడే ప్రతి వస్తువు కూడా, ప్రతిదీ కూడా ఈ బాడీలో ఉన్న సెల్స్ ఎలాంటివో అలాంటి యూనిసెల్యులర్ ఆర్గానిజం లాంటి వాళ్ళమే ఈ బ్రహ్మాండం మొత్తంలో. మనందరం ఒకటే నెట్వర్క్లో కలిగి ఉన్నాం. ఈ బాడీలో ఉదాహరణకి నడుస్తుంటే నాకు బొటన వేలికి దెబ్బ తగింది అనుకోండి, జ్వరం బొటన వేలికే వస్తుందా, బాడీ అంతా వస్తుందా? ఎందుకు? అంతా ఒకటే కాబట్టి. అలాగే ఇక్కడ నాకు నొప్పి పుడితే అక్కడ మీకు కూడా నొప్పి పుట్టాలి లెక్క ప్రకారం అయితే. ఇది సత్యం అనమాట. బేసిక్గా సినిమాలో చూపిస్తుంటే చూసారు, అక్కడ వాళ్ళ పిల్లాడు డామని కింద పడగానే వాళ్ళ అమ్మ లేస్తుంది, నిద్రలేస్తుంది. ఇట్లా సినిమా కాబట్టి అనుకుంటాం, నిజమే అనమాట. యాక్చువల్గా అట్లాంటి కనెక్షన్ మన మధ్య ఉన్నది. ఎందుకు ఉన్నదంటే మన బాడీలో బొటనవేలికి దెబ్బ తగిలితే నాకు ఒళ్ళంతా జ్వరం ఎలా వస్తుందో, ఈ సెల్స్ అన్ని ఎలా నెట్వర్కింగ్లో ఉన్నాయో అలాగే ఈ బ్రహ్మాండంలో కూడా మనందరం కూడా అలాంటి నెట్వర్క్ మధ్యలో ఉన్నాం. కాబట్టి ఎనర్జీ అనేది అక్కడికి ఇక్కడికి ట్రాన్స్మిట్ అయిపోవడం చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. దాన్ని ఎథరిక్ ఎనర్జీ, ఈథర్ అంటారు దాన్ని, ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అని చెప్తారు. మాస్టర్ గారు ఎథరిక్ బాడీ అని ఒక లెక్చర్ ఉంది, వినండి. అందుకనే గ్రంథగోష్ఠి మనం పెట్టిన దాంట్లో ఇప్పుడు అందరినీ కూడా అడుగుతున్నాం, అమ్మ లెక్చర్స్ చెప్పండి అంటే వాళ్ళకి లెక్చర్లే దొరకట్లేదు అంటారు. ఎన్ని లెక్చర్స్ ఉన్నాయో మాస్టర్ గారివి, అందులో ఎథరిక్ బాడీ అని ఒక లెక్చర్ ఉంటుంది, అది వినండి. అది విని దాని నోట్స్ రాసుకోవచ్చు. అలా అయితే ఇంకొకటి, గ్రంథగోష్ఠి మీరు ఎవరు ఉంటే కనుక నేను ఒకటే మాట చెప్పొచ్చేది ఏంటంటే, ఒక లెక్చర్ వినేసి చెప్పాలని చూడకండి. మాస్టర్ గారు ఏం చెప్పండి, మీరు న్యూమరస్ లెక్చర్స్ వినండి, ఎందుకంటే అప్పుడు ఆయన హృదయం అర్థమవుతుంది. లేకపోతే ఆ లెక్చర్ వరకే మీరు చెబితే ఎట్లా ఉంటుందంటే జస్ట్ అందులో ఉన్నది ఏదో నోటికి చెప్పినట్టుగా ఉంటుంది. కొంచెం ఇంకొక 5-6 లెక్చర్స్, ఆ సంబంధిత లెక్చర్స్ చదవండి. చదివితే అప్పుడు ఆయన హృదయం ఏం చెప్పాలనుకున్నారు, ఎందుకంటే ఆ గంట లెక్చర్లో ఆయన మొత్తం కన్వే చేయలేదేమో మీకు. ఒకవేళ మీరు మిగతా పక్కన కూడా చదివితే టోటల్గా అర్థమై మనం చెప్పినప్పుడు అక్కడ రిఫరెన్స్ ఇక్కడ రిఫరెన్స్ చెప్తే కూడా బాగుంటుంది. గ్రంథగోష్ఠిలో మీరు ఎవరైనా పేర్లు ఇచ్చుంటే ఈ మాధ్యమంగా నేను చెప్పదలుచుకున్న ఈ పాయింట్ మీకు. ఓకే, సో అట్లా అలాంటి యూనివర్సల్ లాస్ మధ్యలో మనం ఉన్నాం. అటువంటి యూనివర్స్లో మనం ఉన్నాం కాబట్టి ఆ లాస్ యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. మాస్టర్ ఆల్రెడీ చెప్పారు, లా ఆఫ్ పల్సేషన్ అని చెప్పారా మనకి. అందులో ఏమిటది? లా ఆఫ్ పల్సేషన్ గుర్తుందా ఎవరికన్నా? శ్రీరామ రాసే ఉందిలే కానీ, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అని చెప్పారు, స్పందనల గురించి చెప్పారు, ప్రాణాపానాలు అని చెప్పారు. ఇవన్నీ కూడా లోపలికి రావటం బయటికి వెళ్ళటం, ఈ స్పందనలన్నీ దాంట్లోకి వస్తాయి, పల్సేషన్స్ అని చెప్పారు. అటువంటి మనలో కూడా ఉంటాయి, మనలోనే కాదు, డే అండ్ నైట్ ప్రతిదీ ఉన్నాయి కదా, అవన్నీ అనమాట. అలాగే లా ఆఫ్ పీరియాడిసిటీ, ప్రతిదీ కూడా ఒక పీరియడ్గా జరుగుతుంటుంది. సూర్యుడు ఫలానా చోట ఫలానా టైంకి ఉదయిస్తాడని చెప్తే 10 సంవత్సరాల ఆ రోజు అని చెప్తే లెక్కేస్తే ఆ రోజు వస్తాడు. అలాగే పౌర్ణమి ఏ రోజు అంటే ఆ రోజు వస్తుంది. లెక్క ఒక సైకిల్ ఉంది, ఒక పీరియాడిసిటీ ఉంది సృష్టికి. అటువంటి పీరియాడిసిటీ మనలో కూడా ఉంది. మనం దాన్ని ఆదరించకపోవటం వల్లనే మనకి రోగాలు వచ్చేది. అలాగే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఏ పని చేస్తే ఏ పనికైనా రిజల్ట్ ఉంటుంది, గ్యారంటీ, పనికి రిజల్ట్ ఉంటుంది. అట్లా ఇవన్నీ సృష్టి ధర్మాలు అనమాట. లా ఆఫ్ ఆపోజిట్స్ ఉంటాయి, పోలారిటీ అంటారు. ఎండ వేడి, చల్లదనము వేడి,
పగలు రాత్రి అలా ఆల్టర్ అవుతుంటాయి స్టేట్స్. ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యూనివర్సల్ ధర్మాలు. ఈ ధర్మాలని మనం తెలుసుకొని ఇలా గనక మనం వీటిని ఆదరించగలిగితే అంతకంటే ఏం చేయక్కర్లే. మనకి కొన్ని పంచ రుణాలు తీసుకోవాలని చెబుతుంటారు చూసారా, ఆ రుణాలు అంటే ఎలా తీసుకోవాలో వింటే ఏముండదు దాంట్లో చేసేది, ఏం చేయకుండా ఉంటుంది. చాలా పనులు ఎలా ఉంటాయంటే మనం చేసేది ఏం చేయకుండా ఉంటే చాలరా, అది వాడు చెప్పేది ఇది. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాల్లో పంచకోశాల గురించి చెప్పుకున్నాం కదా. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకున్నాం. ఏమనంటే ఆ పిల్లాడు సరిగ్గా భోజనం చేయకపోతే అక్కడ ఏంటి ప్రాబ్లం అనుకున్నాం, ఇంటలెక్చువల్ ప్లేన్లో ప్రాబ్లం ఉండటం వల్ల వాడు అక్కడ ఆహారం సమయానికి తినాలి అనేది చేయట్లేదు. అంటే హీఈస్ వర్కింగ్ ఫ్రమ్ మైండ్ నాట్ ఫ్రమ్ ద బుద్ధి అని పొద్దున మాస్టర్ గారు చెప్పారు. బుద్ధి ప్లేన్లో మనం లేమట. వాడు బుద్ధిమంతుడు అని వాడు విన్నారు ఎప్పుడన్నా, బుద్ధిమంతుడు అని అలాంటి అనేది పూర్వం. ఇప్పుడు అనటానికి ఎవరు దొరకట్లేదు కాబట్టి అనట్లేదేమో, కానీ పూర్వం అప్పుడప్పుడు వింటుండేది, మా వాడు చాలా బుద్ధిమంతుడు అండి అని చెబుతుండేది. ఇప్పుడు ఏం చెప్పినా మ్యాక్సిమం ఏం చెప్తుంటారు, ఇప్పటికి అసలు బుద్ధి లేదండి, ఇప్పటికి అసలు బుద్ధి లేదు అని చెబుతుంటారు. ఎక్కువ తల్లిదండ్రులు అదే చెబుతుంటారు. ఎప్పుడన్నా పొరపాటున్నా అంటే ఎవరో శ్రీరాములు లాంటి వాళ్ళు అమ్మ చెప్తారేమో, కానీ మా పిల్లలు బాగా బుద్ధిమంతుడండి, మంచి బుద్ధిమంతుడు. నేను చెప్పాను మా అబ్బాయి గురించి కదా, నేను చెప్పాను మా అబ్బాయి గురించి. అలా కొంతమంది ఉంటారు చెప్పేవాళ్ళు. అంటే మా అబ్బాయి కూడా చెప్పలేవాడు, బుద్ధిమంతుడు కూడా చెప్పారు. మీరు కూడా చెప్తారండి సార్, సెల్మంతుడు. సో ఆ బుద్ధిమంతుడు ఎందుకు అన్నారంటే అక్కడ ప్రతి మాటకు అర్థం ఉంది. బుద్ధి నుంచి వాడు పనిచేస్తాడు. అంటే ఏంటి, ఆలోచన వచ్చింది ఇది ఎత్తుకుపోవాలని, కానీ బుద్ధి ఏం చెప్పింది, ఇది నీది కాదు, ఎత్తుకోకూడదు, పరుల సొమ్ము పాము వంటిది అని చెప్పింది. మనం అంటే ముంగిసి తెచ్చుకుంటా అయితే అంట, కానీ బుద్ధితో పనిచేస్తే కనుక ఇది ఎత్తుకుపోం కదా, అలాంటి వాళ్ళని బుద్ధిమంతుడు అంటారు. ఓకే, సో అది ఇంటలెక్చువల్ ప్లేన్, అది గురించి చెప్పాం. ఆ ఇంటలెక్చువల్ ప్లేన్ ఒక ఆహారం దగ్గరే కాదు, ఆ ఇంటలెక్చువల్ ప్లేన్ అనేది మన బజారుకి వెళ్ళినప్పుడు, ఆఫీసులో ఉద్యోగం చేసేటప్పుడు, ఇంట్లో పిల్లలతో మాట్లాడినప్పుడు, భార్యతో మాట్లాడినప్పుడు, ఎక్కడైనా కూడా ఆ బుద్ధి ప్లేన్ అనే దాంతో పనిచేసినప్పుడు మనకి సమస్యనే ఉండవు, ఆరోగ్య సమస్య ఉండవు. ఇది తినకూడదా తినొచ్చా బుద్ధి చెబుతుంది కదా, మరి ఎలా బుద్ధితో పనిచేయాలి మనం? బుద్ధి మనకు లేదా? ఉన్నది, కానీ మనం అక్కడ దా పోవట్లే, దూరం అని మనం ఆలోచన రాగానే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాం. మరి ఎలా? ఇవాళ చెప్తారు మాస్టర్ గారు, ఇవాళ సాయంత్రం ప్రేయర్ తర్వాత, యాక్చువల్గా దాంట్లో ఉంది కానీ మాస్టర్ గారు చెప్తారు, బాగా చెప్తారు. అయినా కూడా నేను ఒకసారి మన భాషలో మనం చెప్పుకోవడానికి చెప్తాం మీకు కూడా. అయినా కూడా మన భాష కొంచెం వేరేగా ఉంటుంది కదా. ఓకే, మాస్టర్ గారి భాష పెద్ద మనకు కొంచెం అర్థమైనా కాకపోయినా మీకు చెప్పాను కూడా నేను ఇంతకుముందు. చాలా ఈజీ, ఇది చెప్తాను, అది తప్పకుండా చెప్తాను. దాని తర్వాత త్రేతాగ్నులు అని ఉంటాయి, మాస్టర్ గారు చెప్పారు. అగ్ని అనే ప్రిన్సిపల్ చెప్పారు మన మార్నింగ్. అగ్ని అంటే ఏంటి అసలు? ఏమర్థమైంది మీకు? ఒకళ్ళు చెప్పండి అమ్మా. కాస్మిక్ ఫైర్. ఫైర్ అంటే అగ్ని. అగ్ని అంటే ఏంటి? కరెక్టే. అగ్ని అంటే ఏంటి? ఏ ప్రిన్సిపల్ అగ్ని అంటారు? మండటం అనేది అగ్ని ధర్మం, కానీ ఏ ప్రిన్సిపల్ని అగ్ని అంటారు? దేన్ని అగ్ని అనాలి? మీకు తెలుసు, కానీ అది బుద్ధి లేక బయటికి రావట్లే. అక్కడ కనెక్షన్ బుద్ధికి లేదనమాట. మీకు తెలుసు ఏమిటంటే, మాస్టర్ ఏం చెప్పారంటే, ఒక స్థితిని ఇంకో స్థితికి, ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మార్చేదాన్ని అగ్ని అంటారు. విచ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్. అగ్నిలో వేశారనుకోండి, ఏమన్నా ఏమవుతుంది? అది కాలిపోతుంది, ఇంకో ఫామ్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి ప్రిన్సిపల్, అలాంటి ఫ్యాకల్టీ ఎక్కడ ఉంటే దాన్ని అగ్ని అంటారు. ఉదాహరణకి మనం అన్నం తింటాం, పొట్టలోకి వెళ్తుంది, అది అరిగిపోతుంది కదా, పొట్టలో ఉండేదాన్ని వైశ్వనరాగ్ని అంటారు. ఎందుకన్నారు? అది అగ్నే. అగైన్ ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ సంథింగ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. బుర్రలో ఒక ఆలోచన వస్తుంది, అది యాక్షన్లో ఫామ్ అవుతుంది, దాన్ని ఆవాహనీయ అగ్ని అంటారు. ఆవాహనీయ అగ్ని అంటారు దాన్ని. అండర్స్టాండ్? అలాగే ఒక ఆలోచన వచ్చిన దాని నుంచి కొత్తగా క్రియేటివ్గా కొత్త ఆలోచన తీసుకొస్తాం, దాన్ని క్రియేటివ్ పవర్ అంటారు. దాన్ని రిప్రొడక్టివ్ పవర్ అని కూడా అంటారు. ప్రాజాపత్యాగ్ని అంటారు. యూ క్యాన్ క్రియేట్ సంథింగ్, క్రియేటివ్ పవర్. ప్రాజాపత్యాగ్ని అంటారు. యూనో, రిప్రొడక్టివ్ పవర్. ఒక సెల్ 10 సెల్గా మారటం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిగా మారటం అనేది అలాంటి ప్రాజాపత్య. ఇలాంటి త్రేతాగ్నులు మనలో ఉంటాయి. మనం చేసే ఈ పిచ్చ పనుల వల్ల అవి తేడాలు వస్తాయి. మనం దేని మందు వాడతామంటే ఈ తేడాలకు మందు వాడతాం, కానీ
ప్రాబ్లం ఉన్నది. ఎందుకు ఇవన్నీ చెప్పడం ఉద్దేశం అంటే నాలెడ్జ్ పంచడం కోసం కాదు. మన ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్విజిబుల్ ఆర్గాన్స్ ఉన్నాయి మనకున్నాయి, వాటిని సక్రమంగా ఉంచుకోగలిగితే ఆరోగ్యం అవుట్పుట్టే తప్ప ఆరోగ్యం అనేటువంటిది ప్రత్యేకంగా ఏమి లేదు అసలు. అక్కడ స్వస్థత అంటారు దాన్ని. ఆరోగ్యం వర్డ్ కూడా నచ్చదు నాకు. ఎందుకు చెప్పాలంటే ఆరోగ్యంలో ఏముంది? రోగం ఉంది. ఆరోగ్యం అంటే రోగం లేని స్థితి. నువ్వు బాగున్నారా అంటే అప్పులేం లేవండి అంటే బాగుంటుందా? బాగున్నానండి అంటే బాగుంటుందా? బాగున్నానండి అంటే అర్థం ఏంటి? స్వస్థతగా ఉన్నానండి. స్వస్థత అంటే స్వస్థితి. స్వస్థితి అంటే సహజ స్థితి. సహజ స్థితి భగవంతుడు మనం ఎలా పుట్టించాడో భగవత్ స్వరూపం ఏదవుతుందో అటువంటి స్థితిలో మనం ఉండగలగడం సహజ స్థితి. అది మనకు కావాలి. ఆ స్థితి తప్పడమే అస్వస్థత. ఆరోగ్యము అనారోగ్యం అంటే అర్థం అంటే ఆరోగ్యం అంటే రోగం లేకపోవటం అనే కదా. అది ఎందుకు? స్వస్థతలో ఉండాలన్నమాట. ఆ స్వస్థత అనేటువంటిది ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మన ఇన్విజిబుల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రాపర్గా అలా వర్క్ చేస్తాయి. ఇది మనకు కావాల్సినటువంటిది. అలాగే నవగ్రహాలని చెప్తున్నాను మీకు. ఏమిటి? జ్యోతిషం క్లాసులో అందరికీ డౌట్ వస్తుంది. బుర్ర నోటికల్లా డౌట్ వస్తుంది. బుర్ర లేకపోతే ఇబ్బంది లేదు. కానీ మీకు ఎవరైనా వచ్చిందా డౌట్? రాలే కదా. అది నేనన్నా మిమ్మల్ని అన్నా డౌట్ వస్తుంది సామాన్యంగా. ఇక్కడ రాదు కానీ బయట పోగానే వస్తుంది. ఏంటో నవగ్రహాలు అంటారు, మీకు బుధుడు బాగాలేదన్నాడు, ఒకటి శని బాగాలేదంటాడు, ఇప్పుడు అంటే వాడికి బుధుడు వాడికి బృహస్పతి బాగుందంటాడు. ఏమిటి ఇదంతా? అందరికి ఒకటే కదా ఉన్న 9 గ్రహాలు ఉంటే నాకు బాగాలేదు వీడికి బాగాలేదు ఏంటండి అనిపిస్తుందా లేదా? అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదు మీకు? మంచి పిల్లలు కూడా అనిపించదు. ఎందుకు చెప్పండి అది? ఎందుకు? ఒకటే నేను పుట్టినప్పుడే ఎంతమంది పుడతారు ఈ భూమి మీద? నేను పుట్టంగానే నాతో పాటు అదే హాస్పిటల్ 3 పుడతారు. పుట్టరా చెప్పండి? థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారు? గ్రహం వల్ల వస్తాయని చెప్పారు మనకి. అందుకనే రావాలి డౌట్లు. నాకు వచ్చింది ఆన్సర్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? నాకే వచ్చింది. ఏంటంటే అది అంటే చెప్తుండేవాడిని నేను కూడా గ్రహాలు గ్రహాలు చెప్తుండేది. కానీ ఏమన్నా అడిగితే ఏం చెప్పారా నాకు అర్థం కాదు. అందుకే వాడికి చెప్పడం కోసం ఆలోచన చేస్తే వచ్చింది. ఏంటంటే ఉదాహరణకి మన ఇంట్లో టీవీ ఉంది. టాటా స్కై ఏదో ఉంటుంది కదా ఇంట్లో, డిష్ టీవీ ఏదో ఉంటుంది. మీ టీవీ రావట్లేదు. మీ టీవీ రావట్లేదు అంటే కారణం ఏమిటి? పక్కింట్లో టీవీ వస్తుంది, అదే టాటా స్కై మీ ఇంట్లో రావట్లేదు. కారణం ఏంటి? ఏనా? రీఛార్జ్ కూడా వేసావు, వేసిన కూడా రావట్లేదు. కరెక్టే, మంచి పాయింట్. కేబుల్ కట్ అయి ఉండొచ్చు, కేబుల్ కథ తెప్పించా అయినా రావట్లేదు సార్. పైన రిసీవర్ ఏదో ఉంది కదా ఒకటి, అది సరిగ్గా లేకపోతే అప్పుడు ఏం చేస్తాడు? ఆయన వచ్చి ఏం చేస్తాడు? పడకు ఇట్లా ఇట్లా తిప్పుతాడు, దాన్ని తిప్పితే వస్తుంది కదా. మరి అదే అంత టాటా స్కై పైన ఒకటే టాటా స్కై, ఒకడికి వచ్చింది ఒకటి రావట్లేదు. ఒకటి క్లారిటీగా వస్తుంది, ఒకటికేమో మిణిమిణిపోండి వస్తుంది. చూసారా టీవీ? ఒకసారి ఇట్లా వస్తుంటుంది, ఒకసారి సగం వస్తుంది, కొంచెం స్లోగా వెళ్ళిపోతుంటుంది, ఒకసారి కింద మీద వెళ్ళిపోతుంటుంది. ఎందుకు అట్లా అవుతుంది? మన రిసీవర్లో ప్రాబ్లం ఉంది. ఈ రిసీవర్లే మనలో 9 ఉంటాయి. అవే నవగ్రహాల రిసీవర్లు. నీ ఉంగరం పెట్టుకుంటే శని బాగుంటాడు, శని నీ ఉంగరాన్ని శని అమ్మో వీడు ఉంగరం పెట్టుకున్నాడని భయపడతాడా? ఏమవుతుందంటే దాని నుంచి వచ్చే రిఫ్రాక్షన్ ఏదైతే ఉన్నదో అది మన సెన్సర్ని కరెక్ట్ చేస్తుంది. చేసినప్పుడు ఆ పైన ఉన్న గ్రహం, కామన్ ఉన్న గ్రహం మనకి ప్రాపర్గా లింకప్ అవుతుంది ఆర్ డీలింక్ అవుతుంది. ఇది ప్రొసీజర్. ఓకే, లాజిక్ ఓకే, అంతే కదా. టాటా స్కై పనిచేస్తే అర్థమైతే అది అర్థమైనట్టే. యూనివర్స్లో టాటా స్కై సిగ్నల్ అంతా ఉంది, మనం పట్టుకోవట్లేదు దాన్ని. సో మన సిగ్నల్ ప్రాబ్లం. అర్థమైందా? కరెక్టేనండి టీవీ నేను గారు? ఇది నవగ్రహాలండి. షట్చక్రాలు. షట్చక్రాలు మనం ఇంకొంచెం చెప్తాను. పిండాండం బ్రహ్మాండం చెప్పుకున్నాం. ఇదొకటి మాస్టర్ గారు పొద్దున్న చెప్పారు, మనందరి ఆహారం సూర్యశక్తి మనకు అందరికీ ముఖ్యం అన్నారు. అది యాక్చువల్గా నేను చెప్దాం అనుకున్నాను, మాస్టర్ గారు కాపీ కొట్టేశారు అనమాట. మనకి చెప్పిందే మాస్టర్ గారు. అట్లా అనిపిస్తుంటుంది. దాన్ని ఏమంటారు? ఇగ్నోరెన్స్ అంటారు అనమాట. సో సూర్యశక్తి అంటే ఏంటంటే ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, మనం చూడండి మాస్టర్ చెప్పారు పొద్దున ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే మన భాషలో చెప్పుకుందాం అని అంతే. కొన్ని అర్థం కావు కొంతమందికి, కొన్ని అర్థం. అందుకని సో మాస్టర్ చెప్పారు కదా, ఒకడు యానిమల్స్ తినొచ్చు, ఒకడేమో కూరగాయలు తినొచ్చు, పండ్లను తినొచ్చు. ఆ యానిమల్
కూరగాయలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? మినరల్స్ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ఇంకోటి దాని మీద ఆధారపడి ఉన్నాయి, సూర్యరశ్మి లేకపోతే ఇవేం పనిచేయవు, ప్లాంట్ చచ్చిపోతుంది, అందులో అన్ని మినరల్స్ ఉంటాయి. సో కాబట్టి మనం గనక ఈ గొడవంతా లేకుండా ఫాస్ట్గా అయిపోవాలి మన పనులు అంటే, మనం ఏ స్థితికి రావాలంటే అన్నం తినకుండా ఏం తినకుండా డైరెక్ట్ సూర్యరశ్మి తినగల స్థితి వచ్చామంటే ఈ గొడవలన్నీ పోతాయి, ఏం ఉండదు అసలు పని. అంతే కదా, సూర్యరశ్మి మనం తినేది, మనం భోజనం చేసేది అదే, ఇండైరెక్ట్గా అదే. కానీ మన ట్రాన్స్మిటర్స్ మనం ఎలా ఉన్నాయి, వాటికి ఇట్లాంటి పదార్థాలు కావాలన్నమాట. మన ట్రాన్స్మిటర్ కన్నా కొంచెం సరైపోతే అవి సూర్యరశ్మి తింటాయి. అదే ఎటర్నల్ ఈథర్ అంటారు, అది పర్మనెంట్, అది అదే తింటూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. మీరు అందరూ ఇంజనీర్స్ ఎవరున్నారు? ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎవరున్నారు ఇక్కడ? ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎవరు ఉన్నారండి? పోనీ మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారా? ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారా? అసలు అన్నీ మర్చిపోయారన్నమాట మీరు. అసలు నేను అసలు ఓన్లేదు. నువ్వేం చదువు? అన్నీ మర్చిపోయావా? ఏం చదివావు అసలు చెప్పు. నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివావు కదా. మాస్టర్ గారు ఏదో లెక్చర్ కూడా ఉంది. ఏంటంటే ఒక క్వశ్చన్ ఏంటంటే, మనకి పవర్ ఇక్కడ రెండు కలిపి చెప్పేస్తాను. ఆయుర్వేదం అని చూసారా? ఆయుర్వేదంలో మనకి దానికంటే ముందు ఇంకోటి చెప్పాలి. మనకు గుండె అయితే చచ్చిపోతామా, చచ్చిపోతే గుండె అయిపోతుందా? అదొక క్వశ్చన్ నాకు ఎప్పుడు. ఏమ్మా, గుండె అయితే చేస్తామా? ఏమ్మా, ఇట్లాంటి డౌట్లు రావాలండి. సరే, గుండె అయితే చేస్తాం. ఒక నిమిషం. లైట్ ఉంది, లైట్ రావట్లేదు, దాన్ని రాయేసి కొట్టే పగిలిపోయింది, లైట్ రావట్లే. ఓకే, అది పాడైపోయిన లైట్ రాదు. ఈ రెండు కేసుల్లో వెనక నుంచి వచ్చే పవర్ ఉందిగా. లైట్ బాగానే ఉంది, పవర్ అయిపోయింది అనుకోండి, లైట్ వెలుగుతుందా? వెలగదు కదా. గుండె కొట్టుకోవాలంటే ఏది భూమి మీద ఇటు నుంచి చీమ చిట్టుకుమనాలన్నా శివుడాగ్ని కావాలంటే అర్థం ఏంటి? ప్రాణం ఉండాలన్నమాట. అంతే అర్థం, అది శివుడాగ్ని కావాలంటే అర్థం అది. ఇప్పుడు గుండె ఇటు కొట్టుకోవాలంటే ఎవడు కొట్టాలి? ఒకడు కొట్టాలి కదా. ప్రాణం ఉంటేనే కొట్టుకుంటుంది గుండె కొట్టుకుంటే ప్రాణం కాదు, అవునా కదా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు పోతుంది? నా ప్రాణం ఉంటే పోతుంది. మరి గుండె కొట్టుకోవడం ఎట్లా కొట్టుకుంటుంది? దానికంటే ముందు మనకు ఎనర్జీ ఉండాలి కదా, లింకు. ఆ లింక్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యూనివర్సల్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో, మనం అదే యూనిట్ కదా. ముందా చెప్పుకున్నామే, సెల్ ఎలాగో బాడీలో మనం ఈ బ్రహ్మాండంలో మనం యూనిట్ అంతే. ఆ యూనిట్కి ఎలా లింకప్ అయి ఉంటామంటే ఇక్కడి నుంచి సహస్రారం ఉంటుంది ఒకటి మనకి, చక్రారం. అది తెలిసినట్టు అందరూ ఆ సహస్రం నా పరిచయమే అన్నట్టు చూస్తారు. సహస్రం అదొక లింక్ అనమాట, దాని ఆయువు అంటారు. ఆయువు అంటే లింక్ ఒకటి ఉంటుంది ఇక్కడ, ఓ లింక్ ఉంటుంది, ఫ్యూజ్ లింక్. ఉదాహరణకి ఇంట్లో పవర్ రావట్లే, పక్కింట్లో ఉంది, అందరి ఇంట్లో ఉంది, పవర్ హౌస్ కూడా పవర్ ఉంది, మన ఇంట్లో రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇంట్లో ఫ్యూజ్ పోయింది, ఇంట్లో ఉన్న ఫ్యూజ్ పోయింది. అంటే వీడంటారు కరెంటు బిల్లు కట్టలే మా నాన్న అంటాడు. కరెక్ట్ అది కూడా, కానీ వాడు ఫ్యూజే బీకుతాడు. అప్పుడు కూడా ఫ్యూజ్ బీకేస్తే ఇంట్లో కరెంట్ రాదు కదా. సో ఆ ఫ్యూజే ఆయువు అనమాట. అది కరెక్ట్గా ఉన్నంత వరకే ఈ శరీరం. అది ఎలా కరెక్ట్గా ఉంచుకోవాలో చెప్పే వేదాన్ని ఆయుర్వేదం అంటారు. ఓకే, దాని కథ కూడా చూద్దాం మళ్ళీ. అయితే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఏమండి? పవర్ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, కరెక్ట్. ఇప్పుడు పవర్ హౌస్లో అసలు ఎలా పవర్ జనరేట్ అవుతుంది తెలుసు కదా. మాస్టర్ గారు చెప్పారు పొద్దున కూడా మనకి, ఈ భూమి గుండ్రగా తిరుగుతుంటే అదేమవుతుంది, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా తిరుగుతూ ఉంటే దానికి మ్యాగ్నెట్, ఇది ఒక మ్యాగ్నెట్గా పనిచేస్తుందని చెప్పారు. ఫారడేస్ లా ఇవన్నీ గుర్తున్నాయా మీకు? ఇట్లా వేలు చూపిస్తారు, ఆ యాంగిల్లో ఇట్లా చూపిస్తారు, ఇట్లా చూపిస్తారు, 3D చూపిస్తారు. ఒకవైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒకవైపు ఎలక్ట్రికల్ ఎనర్జీ డైరెక్షన్ చూపిస్తారే. అలా ఈ భూమి తిరగటం వల్ల ఈ కాస్మిక్ ఎనర్జీలో ఉన్నటువంటి ఎనర్జీలోంచి భూమిలోకి ఎనర్జీ వస్తుంది. భూమిలో మనం తిరుగుతున్నాం, మనకున్న ఈ జనరేటర్ తిరుగుతుంటే కూడా ఎలక్ట్రాన్ ఫ్లో ఎలా ఏర్పడుతుంటే ఈ స్పేస్లోంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందట అది. అట్లాగే మనం మన గుండె కొట్టుకుంటే బతకటం కాదు, గుండె కొట్టుకోవడానికి కావాల్సిన లింక్ ఉంటే మనం బతుకుతాం. అది పవర్ రోజులోకి పవర్ ఎలా వస్తుందంటే అట్లా వస్తుందని చెప్పారు మాస్టర్ గారు లెక్చర్స్లో ఉంది. ఆయన సవాల్ ఇచ్చారు, ఎవరంటే నాతో డిస్కస్ చేయండి కావాలంటే అని చెప్పారు, ఎవరైనా సైంటిస్టులు ఉంటే. ఇవన్నీ కొత్త డైమెన్షన్స్ కదండి, ఇవన్నీ మాస్టర్ గారు చెప్పినవే. ఈ కోశాల గురించి మొత్తం బాగా వచ్చేసినాయి మీకు. ఈ షట్చక్రాలు,
ఓకే, షట్ చక్రాలు అంటే ఎన్నండి? షట్ అంటే ఎన్ని? లెక్క పెట్టండి, ఎన్ని ఉన్నాయి? మరి షట్ చక్రాలు ఎందుకు అంటారు దాన్ని? తప్పుగా అంటారు ఏమండి? 6+1 కరెక్ట్. ఎందుకంటే ఏడోది మంది కాదనమాట. దాని మాస్టర్ గారు ఏం చెప్పారు? వీధి లైట్ లాంటిదని చెప్పారు. వీధి లైట్ అంటే ఏంటి? ఆ లైట్ ఉంటుంది అక్కడ, మనకింట్లో కూడా వస్తుంది, కానీ అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోలేం కదా వీధి లైట్ని. అలాంటిదట సహస్రారం, మనకంటే ఇక్కడ దూరంలో ఉంటుందట. అక్కడి నుంచి ఆ విరులు నడుస్తుంటుంది. ఇవన్నీ కూడా చక్రము అని ఎందుకు చెప్పారంటే వీటిని, ఎందుకు చక్రం ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటుంది. విరులు అనమాట, విరులు. అలా తిరుగుతున్నంతసేపు ఏమవుతుంటుంది? ఉదాహరణకి మనం ఇసుర్రాయిని చూసారు ఎప్పుడన్నా మీరు? ఇసుర్రాయి అందులోపల తిరుగుతూ ఉంటేనే కదా అందులో వేస్తే అప్పుడే వస్తుంది బయటికి. తిప్పడం ఆపేస్తే పోతే నిండిపోతుంది, ఏముండదు ఉపయోగం. తిరుగుతూ ఉండాలి, అప్పుడే అందులోంచి ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. అలా తిరిగేటువంటివి ఉన్నాయి కాబట్టి మనలో వాటిని చక్రములు అని చెప్పడం జరిగింది. చక్రం ప్రిన్సిపల్ ఏంటి? ఇట్ రొటేట్స్. దట్ ఇస్ ద రీజన్ ఇట్ ఇస్ కాల్డ్ ఎ చక్రం. దీని ఎనర్జీ సెంటర్స్ అని కూడా అంటారు. ఉదాహరణకు ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టాలనుకున్నాడట. ఆయనకు సంకల్పం వచ్చింది. బాబు టైం కూడా మర్చిపోవట్లేగా, వచ్చిందా? 10 minutes అంటే మర్చిపోయాగా నువ్వు 5 minutes చెప్పాల్సింది. అదొక ఆనందం, మర్చిపోయేంత చెబుతున్నాం మన క్లాస్ అని. క్లాస్ చెబుతాం మర్చిపోయాను, అది మంచిదిగా అంటే మనమే పెట్టుకుంటాం. కొంతమంది మర్చిపోను అట్లా, అప్పుడు నేను చెప్తాను అనేదని. కొన్ని ఉంటారు ప్రవక్తలు చెప్తుంటారు, మధ్యలో వచ్చి వాళ్ళే చెప్తుంటారు. సో ఈ చక్రాలు ఎలాంటివి అంటే, ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు ఒక ఆయన, ఒక సంకల్పం పెట్టుకున్నాడు. నేను ఒక ఫలానా తయారు చేయాలి అని ఒక ఆలోచన పెట్టుకున్నాడు. అమృత ఆలోచన, పేరు తెలియడం కష్టమే. ఓకే, ఆలోచనలు పెట్టుకున్నాడు. ఒక ఆలోచన, సంకల్పం ఉంది ఆయన మైండ్లో. ఆ సంకల్పాన్ని కార్యరూపం దాల్చాలి. ఇలాంటి మైకు తయారు చేయాలి. ఆయన సంకల్పం ఉన్నది, కానీ దాన్ని కార్యరూపం దాల్చాలంటే రకరకాల రిసోర్సెస్ కావాలి. ఒకడు దీని మెటీరియల్ ఏం వాడాలి చెప్పే ఇంజనీర్ కావాలి, ఒకడు ఫైనాన్స్ పర్సన్ కావాలి, ఒకడు అందరు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ చేసేవాడు కావాలి, ఒకడు ఇంకా అడ్మినిస్ట్రేషన్ చూసేవాడు కావాలి, రకరకాల వాళ్ళు కావాలి కదా. వీళ్ళందరినీ ఆయన రిక్రూట్ చేసుకున్నాడు. వాడు మొత్తం ఎంతమంది? 6 రిక్రూట్ చేసుకున్నాడు అనమాట. వాళ్ళే ఈ షట్చక్ర లాంటి వాళ్ళు చేసుకొని, వాళ్ళు ఏం చేస్తారు? ఈ 6 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్షన్ చూస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్షన్ చూస్తుంటారు, కానీ వాళ్ళందరూ కామన్ ఐడియా ఏంటి? ఈ ఆర్గనైజేషన్ నడవటం. ఎప్పుడన్నా కనుక వీళ్ళు ఆర్గనైజేషన్ నడవాలని మర్చిపోయి నా సెక్షన్ నడవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు డేంజరే. మన శరీరంలో ఉదాహరణకి నా లివర్ అనుకుంటుంది, నేను బాగుండాలి, నాకు ఈ చెత్తంతా నాకు వద్దు, ఎవరిని నేను శుభ్రంగా ఉండాలి అనుకుందాను. లివరు ఈ టాక్సిక్ మ్యాటర్ని తీసుకోదు, లివరే కదా టాక్సిక్ మ్యాటర్ అంతా క్లీన్ చేస్తుంటుంది. నాకొద్దు చెత్త, నేను మంచిగా ఉండాలనుకుంటే బాడీ అంతా చెత్త అయిపోతుంది. ఎప్పుడైతే బాడీ చెత్త అవుతుంది, లివర్తో ఉపయోగం లేదు, లివరే పోతుంది, వాడే పోతాడు, లివర్ కూడా పోతుంది కదా. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళకున్నటువంటి ధర్మాన్ని వాళ్ళు నిర్వహించాలి. అలాగే ఆ 6 వాళ్ళ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉండాలి. ఒక్కొక్కరికి ఒక సెక్షన్ ఉంది, ఒక పర్వ్యూ ఉంది ప్రతివాడికి. అలాగా ఈ మూలాధారం అనే బ్యాచ్ ఉన్నాడు ఒకడు, ఒక డైరెక్టర్ గారి పేరు మూలాధార. ఆ డైరెక్టర్ గారి పని ఏంటంటే, వాడు ఎక్కడ ఉంటాడంటే ఇక్కడ ఉంటాడు, కింద లా అని శబ్దం చూసరికి లమ్ అని, దానికి ఒక సౌండ్ కూడా ఉంది. యాక్చువల్లీ అది రెడ్ కలర్లోనే ఉంటుంది పైగా. మళ్ళీ ఇవంతా కూడా ఒకటే సైన్స్. ఇందులో 3 వచ్చినాయి పాయింట్స్: దాని లొకేషను, దాని ఫంక్షను, దాని కలరు, దానికి ఉన్న శబ్దము. అటువంటిది అదేం చేస్తుందంటే, దానికి ఉన్న లొకేషన్ కనపడుతుంది మీకు, ఎక్కడుందో ప్రత్యేకంగా చూపిక్కర్లేదు. యా వెనక శాక్రల్ కాదు, కాకిక్స్ అంటారు. మన కింద చూపున టైల్ బోన్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఉంటుంది. అంటే అక్కడ ఉంటుంది. అది కంటికి కనపడవు ఇవన్నీ. ఎప్పుడన్నా ఓపెన్ చేసి చూసారు ఎవరన్నా? ఇవాళ పాఠం చెప్పారు సార్ చూద్దామని, అలా చూడరు కదా. అవి కంటికి కనపడేవి కావు అసలు. ఇవన్నీ కూడా నా మాట అక్కడ దాకా వస్తుంది, మీకు కనపడట్లేదు, మధ్యలో కనపడుతుంది, ఇలా ఇలా వస్తుంది. అది లేదే, అలాంటివి ఇవన్నీ కూడా ఎనర్జీ కాంట్ బి సీన్, అలాంటిది అనమాట. ఆ మూలాధార ఏం చేస్తుందంటే మన బాడీలో ఈ ఫిజికల్ మ్యాటర్, సాలిడ్ మ్యాటర్ మొత్తం మెయింటైన్ చేయడం దాని పని. అంటే ఆర్గనైజేషన్లో వాడు రా మెటీరియల్ అంతా కూడా తెప్పిద్దాం అనుకో. ఉదాహరణకి రా మెటీరియల్ తెస్తే కదా వాడు ఈ మైక్ తయారు చేసేది. అలాగా ఈ రా మెటీరియల్, ఈ ఫిజికల్ బాడీ మొత్తాన్ని కూడా ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి అన్నీ అది చూసుకుంటుంది మూలాధార చక్ర. ఈ ఫిజికల్ బాడీలో దృఢంగా మూలాధార చక్ర. ఇంకొకటి బాబా, ఒకసారి నువ్వు బట్ల బొమ్మ అది ఉంది, ల్యాప్టాప్ కనెక్ట్ చేయొచ్చు. అది దాని పేరు ఏంటి? అది
ట్యాబ్. ఇప్పుడు మూలాధార చక్ర, ప్రతి చక్రకండి ఒక సైజు ఉంటుంది అనమాట, ఒక వెలాసిటీ ఉంటుంది, ఒక డైరెక్షన్ రొటేషన్ ఉంటుంది దానికి, అన్ని క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, ఒక గతి ఉంటుంది దానికి ఒక సైజు ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క అసలు నిజం చెప్పాలంటే ఆ మూలాధార సైజుని బట్టి ఆ వ్యక్తి యొక్క బాడీ ఏర్పడుతుంది అనమాట. ఎవరిదైతే మూలాధార చక్ర పెద్దగా ఉంటుందో, సైజు పెద్దగా ఉంటుందో, వాడు దృఢంగా ఉంటుంది వాడి శరీరం. అదైతే వీక్గా ఉంటుందో, వీక్నెస్ ఉన్న వాళ్ళకి మూలాధార చక్ర డౌన్ అయిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మూలాధార చక్రని చూడండి. ఇప్పుడు ఒక మీరు ఒక పాండిచ్చేరి వెళ్తే కనుక ఇలాంటి ఒక సింబల్ చూసారా? మధ్యలో ఏముంటుంది? లోటస్ ఉంటుంది. అది లోటస్ అనుకోండి. ఓకే, పేరు రాయాలి పక్కన లోటస్ అని. ఇక్కడ లోటస్తో పని లేదు మనకి. ఇది చూస్తే ఈ బొమ్మ ఎలా గీసానంటే, నేను ఇలాంటి ట్రయాంగిల్ ఒకటి గీశాను, ఇలాంటి ట్రయాంగిల్ ఒకటి గీశాను. ఎవరికైతే ఈ చక్రాల్లో మూలాధారం పెద్దగా ఉంటుందో, ఈ ట్రయాంగిల్ మూలాధారం పెద్దగా, పైకి పోతాము చిన్నగా అయిపోతాయి. అర్థమవుతుందా? పైకి వెళ్ళిన కొద్దీ వాటి ఫంక్షన్స్ మారుతుంటాయి. మూలాధార చక్రం అనేది గ్రాస్ మెటీరియల్ చూస్తే పైకి వెళ్ళే వరకల విశుద్ధి, ఆ పైకి ఆజ్ఞాకి వెళ్ళే వరకల్లా అవన్నీ కూడా హయ్యర్ ఫంక్షన్స్ చూస్తుంటాయి. ఎవరికైతే జిమ్కి వెళ్ళి బాడీ పెంచాలి, లేకపోతే ఈ బాడీ గట్టిగా ఉండాలి దీనికోసమని వాడు దానికోసం బతుకుతుంటాడు చూసారా, ఆ శరీరం కోసం బతుకుతుంటాడే. బతకడం కోసం మనకి శరీరం అని కాదు, వాడు శరీరం కోసం బతుకుతుంటాడు. వాళ్ళందరికీ కూడా మూలాధారాలు ఇలా కింద పెద్దగా ఉండి ఇలా ఉంటుంది, వాళ్ళ చక్ర సైజెస్ ఇలా ఉంటుంది. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి ఇలా ఉంటాయట సైజెస్. అందుకని వాళ్ళు చూడండి ఇంత గట్టిగా దృఢంగా ఉంటారు. ఎక్కువగా వాళ్ళకి ఈ సెన్సిబిలిటీ, రిలేషన్షిప్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ వాటికి తక్కువ, వాళ్ళకి తక్కువ. వాళ్ళకి ఎంతసేపటికి డిసిప్లిన్, పద్ధతి, ఇంతే, రూలు, రెగ్యులేషన్, అంతకంటే వాడు పైకి వెళ్ళడు. ఇలా ఉంటాయట భారతీయులు లాంటి వాళ్ళవి సామాన్యంగా, అంటే ఉండేవట. మరి ఇప్పుడు ఎలా ఉన్నా తెలియదు. ఇలా ఏది రివర్స్ అంటే ఏంటి, మనకి వీక్గా ఫిజికల్ బాడీ మీద పెద్ద ఉండదు ఆలోచన. ఎప్పుడు వీడికి ధర్మం, ఇది బాగుండాలి, వాడు బాగుండాలి, వీడు బాగుండాలి, ఆ యజ్ఞం చేద్దాం, ఆ యాగం చేద్దాం, వాడికో దేశం కోసం ఏం చేద్దాం అని ఉంటారు. వాడి స్వాధిష్టానము వాడికి అన్ని వరుసగా స్వాధిష్టానికి పైదాకా వెళ్తున్న ఆగ్నేయ చక్ర దాకా వెళ్ళేవారు కదా, అవన్నీ పెద్ద సైజు ఉంటాయట. మనకు కావాల్సింది ఏంట్రా బిడ్డ అంటే ఇది, ఈ బొమ్మ కావాలి మనకి, బ్యాలెన్స్ కావాలి మనకి అది ఉండాలి, ఇది ఉండాలి. అది ఇంటిగ్రల్ యోగా అనమాట. ఆయన అరవిందో గారు చెప్పినటువంటిది. అంటే మనం ఇట్లా ఉందాం అనుకోకూడదు, ఇట్లా ఉందాం అనుకోకూడదు, ఇట్లా ఉండాల్సి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. జగదాసురుడు ఏం చేశాడు? కృష్ణుడు తనాల్సిన తన్నాడు, వాత పెట్టాల్సిన వాత పెట్టాడు, ఎత్తుకొని ముద్దాడాడు కదా. ఇది మనకు లక్షణాలు కావాలి. ఆంజనేయ స్వామి హనుమాన్ చేసే 11 సార్లు చేయడం కాదు, హనుమాన్ చేసినప్పుడు హనుమంతుడి యొక్క లక్షణాలు మనం అవలంబించుకోవడం నేర్చుకోవాలి. సూక్ష్మ రూపధరి సిహే దిఖావా, ఇంత చిన్నగయ్యాడు, ఎక్కడ అవ్వాలా ఇంత చిన్నగవ్వాలి, ఇంత పెద్దగా భీమరూపధరి అసుర సంహారి, ఇంత భీమరూపం దాల్చాడు, అవసరమైతే దాల్చాలి. అదే వ్యక్తి. మనం భీముని పట్టుకొని వస్తాం, సూక్ష్మ పట్టుకోవాలి, మనమే అవ్వాలన్నీ. మళ్ళీ ఇన్ని ఉన్నా కూడా రాముడు అంటే ఇంతే, ఇంత బలవంతుడికి కూడా ఈ లక్షణాలు కావాలి మనకి. అందుకు హనుమాన్ చాలీసా చేయాలి మనం. కానీ నోటికి వచ్చేసి దాని రకరకాల పాడటం కోసం కాదు, పాడాలి. కానీ అందులో లక్షణాలు 1, 2, 3, 4 ఒకటి తెచ్చుకుంటూ పోవాలి చచ్చే లోపల. అప్పుడు ఇలా తయారవుతాం మనం. ఇది మనం ట్రైనింగ్ మనం తీసుకోవాలి, మన పిల్లలకి మనం ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. టైం అయిపోయిందా? 5 నిమిషాలు. సో మిగతా చక్రాలను కూడా లాగిద్దాం. నన్ను అక్కడ బెటర్ చక్రాలకు వెళ్ళు, నేనే వెళ్ళాలా? ఇది ఆపాలా? అప్పుడే పోతుందా? ఈ చక్రాలు చాలులోంచి పెట్టి ఉంచాం, అవి బాగా నానిపోతున్నాయి. అసలు చక్రాలు చూపిద్దామని చాలులోంచి పెట్టాం. అట్లా ఇవి మూలాధార. అది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలంటే, అది ఏ లొకేషన్లో ఉందో ఆ చుట్టుపక్కల ఆర్గాన్స్ కూడా చూసుకుంటుంది.
మూలాధార మాత్రం టోటల్ సాలిడ్ మ్యాటర్ మొత్తం బాడీకి కనెక్ట్ చేస్తుంది. అది తేడా ఉంటే అందులో ఉందన్నమాట. అలాగే స్వాదిష్టాన చక్రం ఉన్న పొజిషన్ చూస్తే దాని పక్కన ఉన్నటువంటి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఆ పక్కన ఉన్న అన్ని ఆర్గాన్స్ని అది చూసుకుంటుంది. అక్కడి నుంచి మణిపూరకం. దీనికి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ దేనికైనా సరే అండి 3 పర్పసెస్ ఉంటాయి. భూర్భువ సువహ. ఒకటి గ్రాస్ పర్పస్, ఒకటి ఫంక్షనల్ లెవెల్, ఇంకోటి కాస్మిక్ లెవెల్. ప్రతి వరుడికి, ప్రతి ఎగ్జిస్టెన్స్కి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఎగ్జిస్టెన్స్ కూడా 3 లెవెల్స్ ఉంటాయి. ప్రతి ఎగ్జిస్టెన్స్కి కూడా 3 ఉంటాయి. భూర్భువ సువహ, త్రిలోకాలు, మ్యాటర్, ఫోర్స్, కాన్షియస్నెస్. అలా ప్రతి దీని ఫంక్షన్స్ కూడా నేను ఓన్లీ మీకు అంటే ఏం చెబుతున్నానంటే ఓన్లీ గ్రాస్ లెవెల్లోవే చెబుతున్నాను. ఇంకా దాని పైన ఫంక్షన్ ఇంకా ఉంటాయి. స్వాదిష్టానం చెప్పాను మీకు. మణిపూరకం సోలార్ ప్లస్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. నాభికంటే కొంచెం పైకి ఈ ఏరియాలో ఉంటుంది. ఓకే, అది అక్కడున్న ఏరియా మన పొట్ట, స్ప్లీన్ ఏరియా ఇవన్నీ చూస్తూ ఉంటుందని. ఈ చక్రాస్ అక్కడ వీటికి సబ్ చక్రాస్ కొన్ని ఉంటాయి మళ్ళీ ఇంకా అసలు యాక్చువల్గా అలా చాలా ఉంటాయి బాడీలో. బట్ మెయిన్గా ఇవన్నమాట. అంటే ఒక డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు పెట్టుకున్నట్టుగా. అలాగే అనాహత చక్రం అంటే హార్ట్ చక్ర, అది మన గుండె, ఊపిరితిత్తులు ఇలాంటివన్నీ చూసుకుంటుంది. విశుద్ధి చక్ర ఇక్కడ మన కమ్యూనికేషను, మన మాట, మన వాయిస్ ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. థైరాయిడ్ గ్లాండ్ ఇవన్నీ దీని మీద ఫంక్షనింగ్ అనమాట. ఈ విశుద్ధి చక్రకి స్వాదిష్టాన చక్రకి లింక్ ఉంటుంది ఒకటి. ఎవరికైతే ఈ కమ్యూనికేషన్ ఇష్యూస్, వాళ్ళ మానసికంగా టెన్షన్స్ పడుతుంటారో చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా యూటరస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ వస్తుంటాయి. అలాగే ఇక్కడ వాళ్ళు ఏమైనా చెడ్డ కార్యక్రమాలు చేసే పని ఉంటే కనుక వాడికి విశుద్ధి చక్రం పాడైపోతుంది. అక్కడ ఈ రెండుకి లింక్ ఉంటుంది. మీకు తర్వాత జ్యోతిష్యం క్లాస్లో కూడా వస్తుంది ఈ లింక్. దీనికి ఈ హౌస్కి లింక్ ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆగ్నేయ చక్రం అంటే ఇక్కడ ఉంటుంది. మనం బొట్టు పెట్టుకుంటాం చూసారా, బొట్టు పెట్టుకుంటూ చేస్తామే అట్లా సన్నగా ఎంత, అది ఫోటోలు పెడితే అది బొట్టున్నట్టు రాదు, అలా పెట్టుకుంటాం ఈ మధ్యన. అలాంటి బొట్లు పెట్టుకునే ప్లేస్లో ఆగ్నేయ చక్రం అంటే అక్కడ మన బ్రెయిన్, మన ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. ఆ పైన సహస్రారం అంటే ఇక పైన. ఇది చెప్పాలంటే అయితే ఇంకొకటి చెప్పేసి ఆపేస్తాను. మీకు చిన్నప్పుడు గుర్తుందా అమ్మ, మా చిన్నప్పుడు భయపడితే కనుక పర్టికులర్గా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఏమవుతుంది, బాగా దడా 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 ఉరుములు మెరుపులు వస్తాయి. ఉరుములు మెరుపులు వచ్చి చాలా పెద్దగా పిల్లలు దడుచుకుంటారు. ఆ శబ్దానికి ఒకేసారి వర్షం పడటం, గాలి దుమ్ము రావటం. అందులో మనలాంటి కూడా సినిమాలను చూస్తుంటే ఆ టైంలోనే దయాలు వస్తుంటాయి, చూస్తే సినిమాలు చూపిస్తుంటారు. అవన్నీ అన్ని గుర్తుకొచ్చి దడుపు వచ్చేస్తుంది, మనకి భయం వస్తుంది కదా. అప్పుడు ఆ పిల్లాడిని తల్లి ఏం చేస్తుంది తెలుసా, భుజాన వేసుకొని అర్జున, ఫల్గుణ, కిరీటి అంటూ ఒక మంత్రం చదువుకుంటూ వీపు మీద ఇలా తడుతుంది. అప్పుడు ఎక్కడ తడుతుందంటే ఆమె తెలియకుండానే ఇక్కడ తడుతుంది, అనాహత చక్రం మీద. మనకి చూడండి, ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు, కోపం వచ్చినా, ఆనందం వచ్చినా ఇక్కడ ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది మనకి. ఒక ఎంటీనెస్ కానీ ఒక ఫీలింగ్ ఉంటుంది సారా. ఆ సమయంలో ఏమవుతుందంటే ఆ అనాహత చక్ర భయపడ్డప్పుడు ఆ పిల్లాడు దాని మూమెంట్లో ఆ జరిగే తిరిగే ఉంది కదా, ఆ తిరిగే దాంట్లో ఒక జర్క్ కానీ తీసుకుంటుంది లేదా ఆగతంగానే చేస్తుంది. ఆ ఒక్క క్షణంలో కనుక దాన్ని కరెక్ట్గా చేయకపోతే జీవితానికి సరిపడా వాళ్ళకి నష్టాలు వచ్చేస్తాయి. ఆ ఒక్క క్షణంలో ఎనర్జీ సప్లై అయిపోయింది కదా. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక్కసారి ఊహించుకోండి, ఒక ప్రొడక్షన్ లైన్ వెళ్తుంది, ఒక బాటిల్ వస్తుంది అక్కడికి. మీరు సినిమాలో చూసుంటారు, ఉదాహరణకి ఒక బాటిల్లో టానిక్లు నిండుతుంటాయి. ఒక బాటిల్ వస్తుంది బెల్ట్ మీదకి, అది వెళ్తూ ఉంటుంది, బెల్ట్ మీద వెళ్తూనే ఉంటాయి. ఆ బాటిల్లా వెళ్తుంటుంది, కొంత దూరం పోగానే దాంట్లో అది నిండుతుంది టానిక్. ఆ తర్వాత వెళ్ళగానే మూత పెట్టుకుంటుంది, ఆ తర్వాత వెళ్ళగానే ర్యాపర్ అంటుకుంటుంది, ఆ తర్వాత వెళ్ళగానే కింద పడిపోతుంది కదా. ఇక్కడ ఈ మధ్యలో ఈ మూమెంట్లో ఆ పైన ఆ మిషన్ టానిక్ నింపేది ఉంది చూసారా, దానికి ఒకసారి పవర్ వచ్చిందట. ఈ బెల్ట్ మూవ్ అయితేనే ఉంది, అక్కడికి వచ్చింది, బాటిల్ వెళ్ళిపోయిన తర్వాత ఆన్ అవుతుంది. అది ఎందుకు, అది రెండింటి మీద సింక్రనైజేషన్ పోయింది కదా, పవర్ వచ్చింది. అలాగా మనకున్న ఈ జరుగుతున్న ఫంక్షన్స్లో ఒక్కసారి కనుక భయపడినప్పుడు ఒక్కసారి అందులో జర్క్ ఇలా వచ్చి అయిపోగానే బాడీలో ఫంక్షన్స్ మారిపోతాయి. అందుకని దడుపు జ్వరం వస్తుంది మన్నాడు. ఎందుకు వస్తుంది జ్వరం అంటే, మన బాడీ ఆ ఫంక్షన్స్లో వచ్చినటువంటి తేడాన్ని కరెక్ట్ చేసుకోవడం చేసే ప్రయత్నంలో జ్వరం వస్తుంది అనమాట. బేసిక్గా అది ఆ జ్వరం తెచ్చుకొని ఆ జ్వరం ద్వారా తగ్గించుకుంటుంది. అప్పుడు మనం ఓపియం కనుక వేస్తే డ్రగ్ వాడికి, అలా భయపడ్డాడికి వాడికి అదేం చేస్తుంది, ఓపియం వెళ్ళి ఆ భయపడ్డాడే దాన్ని కరెక్ట్ చేస్తుంది, ఆ చక్రాన్ని కరెక్ట్ చేయగలుగుతుంది అనమాట. అప్పుడు వాడికి ఆ జ్వరం తగ్గిపోతుంది. సో అమ్మ ఏం చేసింది ఇక్కడ లాజిక్, మళ్ళీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మళ్ళీ పోయింది. అది ఇక్కడ ఒక దాంట్లో ఒక హీలింగ్ ట్రయాంగిల్ వేసిగా మామూలు ట్రయాంగిల్ వేసి చెప్తా.
ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మాస్టర్ గారు మనకేం చెప్పారు, మందులు నేను ఇస్తున్నానంటే నేను ఇస్తున్నాను ఎప్పుడు అనుకోకరా అన్నారు. ఎందుకన్నారు? ఎందుకంటే ఎప్పుడైతే నేను అనుకున్నావో అంటే నీ ఓవర్ ట్యాంక్లో ఉన్న నీళ్లు అదే సృష్టి మొత్తానికి సమస్తానికి జగదాధారం అనుకున్నావు అనుకో, అప్పుడు ఏమైతే ఆ ట్యాంకులో నీళ్ళు అయిపోగానే నీళ్ళు ఉండవుగా, అవునా కదా? అట్లా మనం ఎవరికైనా సేవ చేస్తున్నా, ఒక మాట చెప్తున్నా, ఒక మంది మీకు క్లాస్ చెప్తున్నా, లేకపోతే మీకు మంది ఇచ్చినా, ఇంకోటి చేసినా అది మనకు వచ్చిన అవకాశంగా చెప్పమన్నారు. ఇది దీంట్లో ఈ ట్రయాంగిల్లో పైన పెట్టు మాస్టర్ అని కానీ గాడ్ అని కానీ, పైన వర్టెక్స్ మీద లెఫ్ట్ సైడ్న పెట్టు కింద హీలర్ అని, అటు చివర పెట్టు పేషెంట్ అని. ఇక్కడ ఎప్పుడు కూడా ఎలా జరుగుతుందంటే, అసలు ఇది ఒక హీలింగ్ కోసమే కాదు, ఏ పనైనా సరే నా నోట్లోంచి మాట వస్తుందంటే కూడా పైన కనెక్షన్ కట్ అయిపోతే అంతే కథం. మాట్లాడుతూ ఉరిగిపోయాడండి అని చెప్తారు న్యూస్. నా గురించి కాదు కానీ జనరల్ జరుగుతుంటాయి ఇట్లా. ఆ మధ్యన ఎవరో పెద్ద కూడా అట్లా అయ్యాడు కదా. సో అదే అబ్దుల్ కలాం అలాగే పోయాడు పాపం. ఏమైంది, ఎందుకు పోయాడు? కనెక్షన్ కట్ అయింది, అంతే సింపుల్. ఆ కనెక్షన్ కట్ అయింది అనుకోండి పైన మాస్టర్ నుంచి, ఈ పేషెంట్ హీలర్ ఒక దగ్గరే ఉన్నాడు, వీడేమో ఎక్కువ పైన కింద ఎక్కడ లేడు. వీడు గనక మాస్టర్ నుంచి నాకు శక్తి వస్తుంది అనుకున్నంతసేపు మాస్టర్ నుంచి వీడికి శక్తి ప్రసరించి, మాస్టర్ నుంచి ఇలా శక్తి ప్రసరించి ఇలా పేషెంట్కి వెళ్తుంది, పేషెంట్ హీల్ అయిపోతాడు. ఒకవేళ వీడు అనుకున్నాడు నేనే చేస్తున్నాను అనుకున్నాను అనుకోండి, ఇక్కడి నుంచి కనెక్షన్ పోతుందిగా పైనుంచి, వీళ్ళు ఎనర్జీ వెళ్ళిపోద్దిగా, వీడు పేషెంట్ అవుతాడు ఫస్ట్, ఎందుకు వీళ్ళ ఎనర్జీ అంతా వెళ్ళిపోద్ది. అది కాకపోగా వీడేం చేస్తాడు, వీడు దొరకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాడు, లేకపోతే అప్పుడేం చేస్తాడు, డైరెక్ట్ మాస్టర్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు హీలింగ్. ఇంకా తొందరగా అవుతుంది వాడికి పాపం. యాక్చువల్గా మన ద్వారా వచ్చే కంటే వాడికి తొందరగా హీలింగ్ అయిపోతుంది. మనమే తిక్క వేషాలు వేస్తే, మన అహంకారం చూపిస్తే మన ద్వారా ఇంత రూటింగ్ అవ్వాలి పేషెంట్, పాపం వాడు వస్తున్నాడు అనవసరంగా, మనం లేకపోతే వాడు ఇంక తొందర తగ్గుతుంది. ఏమవుతుంది, వాడికి డైరెక్ట్గా హీలర్ మాస్టర్ ఇచ్చేస్తున్నాడు హీలింగ్. సో కాబట్టి నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో అది ఉంటే కనుక మన వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోతే మన ఇంట్లో నీళ్ళు ఎట్లనో అందరూ ఎండిపోతాయి కదా, అట్లా అయిపోతుంది పరిస్థితి. అందుకని ఈ అమ్మ కూడా ఏం చేస్తుందంటే, అప్పుడు ఆ పిల్లాన్ని హీలింగ్ చేసిన అమ్మ ఏం చేసింది, మూల అనాహత చక్రాన్ని తట్టి ఏమనుకుంది, అర్జున ఫల్గుణ కిరీటి ఎందుకు అనుకుంది, మాస్టర్ ఫర్ ఆల్ దీస్ థండర్ స్టార్మ్స్ ఎవరు, అర్జునుడు. వాళ్ళందరూ ఉచ్చబోయించాడు ఆయన. అందుకని ఆయన తలుచుకొని నీ నుంచి నాకు ఎనర్జీ వస్తుంది అనుకుంటూ ఎనర్జీ ఇక్కడ ఇచ్చింది. ఇది లాజిక్. ఎప్పుడు మనం ఏ పని చేసినా ఇలా అనుకొని చేస్తే అప్పుడు అది సక్రమంగా జరుగుతుంది, మన ద్వారా జరుగుతుంది. ఆ ద్వారా జరగటంలో మనం రిఫైన్ అయిపోతాం తప్ప అంతకంటే ఏం పెద్ద విశేషం ఏం లే. అలా అనుకోలేదా మనం ఖాళీ అయిపోతాం. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. అదనమాట విశేషం. ఇది షట్చక్రాల స్టోరీ అండి. ఓకే, రేపు ఇవాళ చెప్పాలనుకునే చాలా, మళ్ళీ సినిమా పెట్టినా ఒకసారి సినిమా పెట్టి బంద్ చేస్తాను. టైం అయిపోయింది కదా, అయిపోయింది. 2 సెకండ్లే సినిమా పెట్టు ఒకసారి. ఇది ఇవన్నీ చెప్పాలి మీకు. రేపటి నుంచి ఆయుర్వేదం కొంచెం చెప్పాను, ఏం రావట్లే. ఆయుర్వేదం, యునాని, కలర్ థెరపీ ఇవన్నీ చెబుదామని కొంచెం అని చెప్తా. అంటే మొత్తం పండితులైపోతాను కాదు, ఇంట్రడక్షన్ చేస్తాను. ఇవన్నీ కింద రాసే చూడండి, ఇక్కడ ఇది కనపడుతుంది ఇక్కడ. సారీ ఇక్కడ రాసే చూడండి. ఇప్పుడు this information provided in these classes is intended solely to introduce various systems of medicine. It is not meant to encourage self-treatment without consulting qualified physician. Terms and conditions apply. ఇప్పుడే రాసేది గుర్తుకొచ్చి. వాసుదేవ.